హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మిశ్రవంతి. మొత్తానికి మన సనాతన ధర్మంలో ఏదైనా శుభకార్యం మొదలు పెట్టాలన్నా, లేదా ఏదైనా కొత్త పని మనం నూతనంగా ప్రారంభించాలన్నా, మంచి ముహూర్తం కానీ, తిథి కానీ, మంచి టైం కానీ ఇవన్నీ ఎక్కువ చూస్తూ ఉంటారు. దాని ప్రకారమే ఏ పని అయినా శుభకార్యమైనా మొదలు పెడతా ఉంటారు. మరి ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయింది. నెక్స్ట్ కొత్త ఉగాది సంవత్సరం రాబోతోంది. మరి ఆ సంవత్సరం ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? అసలు ఆ రాశి ఫలితాలు ఎలా ఉంటాయి? వాటి పరిణామాలు ఎలా ఉంటాయి రాశుల వారికి? వీటన్నిటి గురించి మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ వేణుగోపాల్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు గురువుగారు? బాగున్నానమ్మా. మీరంతా బాగున్నారా? మేమంతా బాగున్నాం. గురువుగారు, అంటే పంచాంగాలను ఎక్కువ నమ్ముతూ ఉంటారు. అంటే ఈ ఉగాది స్టార్టింగ్లో నూతన పంచాంగం వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉగాది రోజున అందరు టీవీలకి ఎక్కువ అతుక్కుపోతూ ఉంటారు. తర్వాత పూజలు మొత్తం ముగిసిన తర్వాత అంటే కొంతమంది ఎక్కువ ఫాలో అవుతారు. ఆల్మోస్ట్ అందరూ చూస్తూనే ఉంటారు. కొంతమంది ఏమంటారంటే అన్నీ నిజంగానే జరుగుతాయని ఒక వర్గం ప్రజలంటే, ఇంకో వర్గం వాళ్ళేమో లేదు అవన్నీ మూఢనమ్మకాలు అని అంటారు. ఎంతవరకు వాస్తవం అంటారు ఇవి? గ్రహ గమనాలను ఆధారంగా చేసుకొని వాటి ఫలితాలు మన మీద చూపుతాయి. ఇప్పుడు చంద్రుని యొక్క కిరణాలు మనకు రాత్రిపూట పౌర్ణమి రోజు ఎలా పడతాయో ఆ చల్లగా ఉంటుంది, ఆ తెల్లదనము, ఒక రకమైన ప్రశాంతత. ఏదైనా గొడవలు జరిగితే ఆ రోజు అశాంతిగా కూడా మారుతుంది. అది చంద్రుని ప్రభావం. అలాగే సూర్యకిరణాలు, తెల్లవారితో సూర్యకిరణం వల్ల చాలా వరకు మనకు పంట పొలాలు, చెట్లు అవన్నీ కూడా జీవనాధారం సూర్యకిరణాలు. విధంగా ప్రాణవాయువులాగా ఆయన ఉపయోగపడతాడు. ఆ వేడిమి లేకపోతే మనం బతకలేం, అది ఎక్కువైనా మనం బతకలేం. ఇలా మన కంటికి కనపడేటువంటివి సూర్యుడు, చంద్రుడు. ఇలాగే ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి. కాకపోతే అవన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. మీరు రాత్రిపూట తెల్లవారుజాములో చూస్తే శుక్రుడు చాలా మినుక్కుమంటూ ఒక స్టార్ లాగా కనిపిస్తాడు. అలాగే బుధుడు, అలాగే గురువు, అలాగే శని. ఇట్లా మనకు గ్రహాలు 7 గ్రహాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ మన పూర్వీకులు ఆ రోజుల్లో వాళ్ళు యోగ దృష్టితో, తపశ్శక్తితో ఊహించి వాళ్ళు రాసిన పుస్తకాలను ఆధారంగా చేసుకొని ఈరోజు ఖగోళ శాస్త్రం వచ్చింది. ఈరోజు ఖగోళ శాస్త్రంలో మన వాళ్ళు చంద్రమండలానికి వెళ్తున్నారు, సూర్యమండలానికి వెళ్తున్నారు. మన పూర్వీకులు ఏం చెప్పారో మన ఋషులు అదే లక్షణాలే కలిగి ఉన్నాయి. చంద్రుడు చల్లగా ఉంటారు, అక్కడ నీటి వసతి ఉంటుంది అని వారు చెప్పారు. అలాగే ఉంది అని వీళ్ళు ఒప్పుకుంటున్నారు. అలాగే సూర్య భగవానుడు అగ్నిగోళం అన్నారు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళలేకపోతున్నారు కదా. ఇలాగే కుజగ్రహం ఒకటి ఉంది, అది చాలా ఇంతకంటే పెద్ద అగ్నిగోళం అని చెప్పారు. ఇంకా దాని జోలికి మన వాళ్ళు వెళ్ళటం లేదు. ఇలా చాలా గ్రహాలు కొత్తగా కనుక్కోవడం జరిగింది. ఇంద్రుడు, వరుణుడు, యమునుడు అలాంటి గ్రహాలు కూడా ఉన్నాయి. కాకపోతే ప్రధానంగా మనం తీసుకునేటువంటి గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. ఈ 7 గ్రహాలు తీసుకుంటాం. ఈ రాహుకేతువులు ఇద్దరు ఛాయాగ్రహాలు, అంటే నీడల్ లాంటివి అన్నమాట. వాటి ప్రభావం కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఆ 2 కలిపి 9 గ్రహాలు, నవగ్రహాలు. అంటే భగవంతుడు, మన ఉనికి, మన వేదవాంగ్మయము, మన పూర్వుల యొక్క ఆచారాలని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ ఈ గ్రహాలు, గ్రహ గమనాలు, వాటి ప్రభావాన్ని నమ్ముతున్నారు. నాస్తికవాదులు, భౌతికవాదులు అసలు మేము ఇవన్నీ నమ్మము, దేవుడు లేడు, ఈ జ్యోతిష్యం లేదు అనే వాళ్ళకి మనం చెప్పేది ఏమీ లేదు. ఎవరి అభిప్రాయం వారిది. కాబట్టి ఎవరు అభిప్రాయాన్ని అనుసరించి దీన్ని అనుసరించే వాళ్ళు అనుసరిస్తారు. అనుసరించిన వాళ్ళకి మనం చెప్పగలిగేది ఏమీ లేదు కదా. వాళ్ళల్లో కొంతమంది మార్పులు చెంది మారిన వాళ్ళు చాలామంది మనకు చరిత్రలో కనిపిస్తున్నారు. జీవితాంతం భగవంతుడు లేడు అని చెబుతూ ఉన్నటువంటి మహానుభావులు, గొప్ప రచయితలు చివరి దశలో ఒక ఆశ్రమానికి చేరో భగవంతుని ఆరాధనతో కాలం గడిపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక మార్పు అనేటువంటిది సహజం. భగవంతుని నమ్మిన వాడెప్పుడు ఏదైనా కోపంలో వాడికి ఏదైనా ఇబ్బందికరంగా జరిగితే భగవంతుడు నాకేమీ చేయలేదు, అసలు దేవుడు ఎక్కడున్నాడు అని ఆవేదనతో అనొచ్చువాడు. ఒక రకమైన నిందాస్తుతి అంతే తప్ప వాడు భగవంతుని ఎప్పుడూ తిట్టడు. భగవంతుడు లేడు అని చెప్పిన వాళ్ళు భగవంతుడు ఉన్నాడని చివరి దశలో ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. భగవంతుని నమ్ముకున్న వాళ్ళు చివరి వరకు నమ్ముకునే ఉంటారు. అది ఒక రకమైన ప్రశాంతత. నేనే అంత, మానవుడే గొప్పవాడు అని అనుకుంటే బరువు ఎక్కువైపోతుంది. ప్రతిదానికి నేనే చేస్తున్నాను అన్న భావన మనిషికి ఎక్కువ కష్టాన్ని ఇస్తుంది. నేను నిమిత్త మాత్రుని, మనకు తెలియని ఒక శక్తి ఉంది, అద్భుత శక్తి ప్రకృతిలో మనం అనేకంగా చూస్తున్నాం. ఆ శక్తి మీద భారం వేసేస్తే ఆయనే చూసుకుంటాడు అంటే తేలిక కదా. కనుక భగవంతుని నమ్మే వాళ్ళకి ఈ జ్యోతిష్ శాస్త్రము, ఈ భగవంతుడు, వేదాలు, మన పురాణాలు లేని వాళ్ళకి నమస్కారం చేసి వదిలేద్దాం. కానీ గురువు గారు ఎంతటి నాస్తికులైనా, అంటే వాళ్ళ కుటుంబంలో ఏదైనా శుభకార్యం చేద్దామంటే ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే ముహూర్తాలను. దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా
ఇవి మాత్రం ఖచ్చితంగా అంటే ఫాలో అంటే అవుతారు. ఇక్కడ ఏం జరుగుతుందమ్మా, ఒకే కుటుంబంలో ఆ. ఆ ఇంటి పెద్ద ఆయన ఎవరో మీరు అన్నట్టు నాస్తికుడు హేతువాదు అయింటాడు, కానీ వాళ్ళ భార్యో పిల్లలో వాళ్ళ కోడల్లో కొడుకులో ఎవరో ఒకరు భగవంతుని నమ్ముతాడు. కాబట్టి ఆయనైనా తప్పనిసరి ఉండొచ్చు, లేదు మీరు అన్నట్టు ఆయనలో కూడా మార్పు రావచ్చు కదా. మార్పు రావడం వల్ల సహజంగా వాళ్ళు మారి తిరిగి భగవంతుని ఆరాధన చేయడం కానీ భగవంతుని దర్శనం చేయడం కానీ ఇలా సందర్భాల్లో ఉన్నాయి. అంటే మనం వాళ్ళ పేర్లు చెప్పడం కాదు, కానీ నాకు తెలిసి నా జీవితంలో నేను చదువుకునే రోజుల్లో కూడా భగవంతుని తిడుతూ ఉంటే మీకు కూడా తెలియని వయసు కదా, ఓ బాగా చెప్తున్నారు. ఎందుకంటే రోజు ఇంట్లో వాళ్ళు భగవంతుని గురించి చెప్తారు, అమ్మ నాన్న, అమ్మ తులసి చెట్టుకి ప్రదర్శనగా చెయ్యి, నమస్కారం చెయ్యి అంటే అదేందమ్మా తులసి చెట్టుకి ఎందుకు చేయాలి, ఇంకో చెట్టుకు చేయకూడదా, ఇలాంటి వితండవాదం మాట్లాడేవాళ్ళం. కానీ కాలక్రమేణా మనకు కొంత అవగాహన పెరిగిన తర్వాత భగవంతుడు ఉన్నాడు. మన సంస్కృతి ఒక చెట్టును పుట్టను కొండను నదిను భూమిను అన్నిటినీ భగవంతుని చూస్తున్నాము. ప్రకృతిలో అన్ని సందర్భాల్లో మన భగవంతుని చూస్తున్నాం. అది హైందవ ధర్మం కనుక అది తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎవరో ఆ రోజు దేవుడు లేదు అన్నవారు ఒకసారి ఇప్పుడు ఏమయ్యారు అని చూస్తే వాళ్ళు చాలామంది భగవంతుని ఆరాధన చేయడం, పూజలు చేయడం, ఆశ్రమాలకు వెళ్ళిపోవడం, ఇలాంటి సందర్భాలు తెలుసు మనకు. సరే వాళ్ళ పేర్లు మనకు ఇప్పుడు చెప్పడం అంత భావ్యం కాదు. మార్పు అనేటువంటిది సహజం. అంతా నేనే అహంకారం వదిలిపెట్టి భగవంతుని మీద భారం వేస్తే ప్రశాంతంగా బతకచ్చు. చాలా వరకు ఆ భావనే ఒక రకమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఆలయాలు వాటికి ఒక ధర్మశాస్త్రాలు ఆగమ శాస్త్రాలతో కట్టినటువంటి ఆలయాలు, అక్కడికి వెళ్తే తెలియని ప్రశాంతత, అక్కడ ఒక రకమైన పాజిటివ్ ఉంటుంది. ఇంతెందుకు ఒక తులసి చెట్టు మనం ఇంట్లో పెట్టుకుంటే ఆ చెట్టు చుట్టూ కూడా ఒక మంచి ఆరా ఉంటుంది. ఒక రావి చెట్టు, వేప చెట్టు, వీటన్నిటిలో కూడా ఒక రకమైన పాజిటివ్ ఉంటుంది. మనకు ఇంట్లో దీపారాధన చేసి ధూపం వేస్తేనే తెలియని ఒక రకమైన ప్రశాంతత కనిపిస్తుంది మనకు. కనుక ఇవన్నీ మన పూర్వీకులు ఊరికే చెప్పలేదు. పెద్దవాళ్ళు మహర్షులు ఆలోచించి ప్రశాంత జీవనం కోసం, సంతోషంగా బతకడం కోసం, ఉన్నంతలో అలజడి లేకుండా హాయిగా పోవడం కోసం ఇవన్నీ నేర్పించారు. మనం దాన్ని ఫాలో అవుతున్నాం. అయితే గురువు గారు ఇది వరకు అంటే ఇప్పటి వరకు మనకు సంవత్సరానికి ఒక కొత్త తెలుగు సంవత్సరం వస్తూనే ఉంది. అంటే ఆ సంవత్సరం రోజున అంటే మీలాంటి జ్యోతిష్యులు చాలామంది చెప్తా ఉంటారు, ఈ రాశి వాళ్ళకు ఈ విధంగా ఉంది, లేదా ఈ సంవత్సరం ప్రజలందరికీ ఈ విధంగా ఉందని చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో కూడా చాలామంది జ్యోతిష్యులు మీలాగా చెప్పారు కూడా, ఈ టైంలో ప్రజలందరూ చాలా అలర్ట్గా ఉండాలి అని జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తలు పాటించాలని చెప్పడం జరిగింది. మనం చూసాం కూడా. సో ఎట్టకేలకు ఆ టైం అయిపోయింది. ఈ సంవత్సరం అయితే సాఫీగా జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్త సంవత్సరం వస్తుంది. ఏ విధంగా ఉంటుంది అన్ని రాశుల వాళ్ళందరికీ కలిపి? రాశులకు అందరికీ బాగానే ఉందమ్మా. అంటే ఆయా రాశిని బట్టి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అనుకూల గ్రహాల వల్ల ఏమేమి జరుగుతాయి, ప్రతికూల గ్రహాల వల్ల వాడు ఎలాంటి పరిహారం చేసుకోవచ్చు, దానం కావచ్చు, పూజ కావచ్చు, ఇలాంటివి చేసుకోవడం వల్ల కొంతవరకు సమస్యను పరిష్కరించుకోగలుగుతాం. అంటే కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, మనం చేసినటువంటి పనులు మంచి కర్మలు, మంచి పనులు చేస్తే మనకు మంచి జరుగుతుంది. చెడు కర్మలు చేసింటే ఆ చెడు కర్మల ఫలితాలు మనం అనుభవించాలి. అంటే పూర్వజన్మ కృత పాపం వ్యాధి రూపేణ పీడ్యతే తత్శాంతి ఓషధై దానై జప హోమాదిభి అంటాడు శాస్త్రకారుడు, జ్యోతిష్ శాస్త్రకారుడు. అంటే దీని అర్థం ఏంటంటే, గత జన్మల్లో మనం చేసినటువంటి పాపపు పనులు ఏమైనా ఉంటే, చెడు పనులు ఉంటే, వాటి ఫలితం మనకు అనారోగ్యాలు వస్తాయి, ఆర్థిక నష్టాలు వస్తాయి, అవమానాలు జరుగుతాయి, ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. మనం చేసిన మంచి పనులు ఉంటే మనం బాగా చదువుకుంటాం, ఆరోగ్యంగా ఉంటాం, మంచి ఉద్యోగాలు వ్యాపారం వచ్చేస్తాం, ప్రశాంతంగా ఉంటాం. అంటే ఇవన్నీ మనదే. భగవంతుడు అనేవాడు ఒక టీచర్ లాంటి ఆయన, అంతే. మనం పరీక్ష రాస్తే ఆయన మార్కులు ఇస్తాడు, తప్పు రాసిన దానికి ఇంటూ కొడతాడు, కరెక్ట్ రాస్తే కరెక్ట్ కొట్టి మార్కులు ఇస్తాడు. ఇలా ఈ ఫలితాలు మనం అనుభవించేవన్నీ మనవే. ఈ పుట్టే రోజుకి మన వెనక ఒక సంచి ఉంది, ఒక బ్యాంక్ బ్యాలెన్స్. గత జన్మలలో అనేక జన్మల్లో మనం చేసిన పనులన్నీ తెచ్చుకున్నాం మనం, మనకు తెలియటం లేదు. అది ఆ చెడు కర్మల వల్ల కష్టాలు వస్తున్నాయి, అనుభవిస్తున్నాం. ఎవరో పెట్టడం లేదు మన కష్టాలు, అది మనమే. మంచి పనులు మనం సంతోషంగా ఉండే రోజులు ఏమన్నా ఉంటే అది మనం తెచ్చుకునే పుణ్యఫలం. వీటిని ఇండికేట్ చేస్తాయి గ్రహాలు. మనం చేసిన కర్మలు ఏమున్నాయో ఆ కర్మలు, అంటే నీకు చెడు జరగబోతుంది అని ఒక గ్రహ ప్రభావం మనకు చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఆయా రాశి వారికి. సో ఆ గ్రహం ఇటువంటి చెడు చేస్తుంది అని తెలిసినప్పుడు దానికి తగిన విధంగా మనం కాస్త పరిహారం, పుణ్యఫలం పెంచుకునే ప్రయత్నం చేస్తే ఆ పాప ఫలాన్ని తగ్గించుకోవచ్చు కదా. అదే ఈ జ్యోతిష్ శాస్త్రం. సూచన మాత్రమే, వినేవాళ్ళు వినొచ్చు. మీరు అన్నట్టు మంచి ముహూర్తం పెట్టి పిల్లలకు పెళ్లి చేసామనుకోండి, కాస్త వాళ్ళు ఏమైనా చెడు ఉంటే, రాబోయే రోజుల్లో చెడు ఉంటే తగ్గిపోవచ్చు. అలాగే అమ్మాయి అబ్బాయి జాతకాలు కూడా చూసి వీళ్ళిద్దరూ బాగుంటారు, వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ చూసి మనం చేయడం వల్ల సగం సమస్యలు తగ్గుతాయి కదా. ఇది ఒక సూచన శాస్త్రం, దీన్ని సూచనగా తీసుకోవడం మంచిది.
ఇష్టం లేని వాళ్ళకి వాళ్ళ ఇష్టం, మనం వాళ్ళు ఎవరిని చేయలేం. మనది అసలే ప్రజాస్వామ్యం, ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అవును. అన్ని రకాల మతాల వాళ్ళు కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు. మన ఇస్లాంలో ఉన్నారు, క్రైస్తవ మతంలో ఉన్నారు, మన హిందూ. అలాగే జ్యోతిష్ శాస్త్రము మూఢనమ్మకము అని కొట్టిపరేసే వాళ్ళు మన హిందువుల్లో కూడా ఉన్నారు. ఉమ్. తక్కువ శాతం ఉన్నారు. సో ఎవరి అభిప్రాయం వారిది. మనం ఎవరిని వాళ్ళు అలా అభిప్రాయపడుతున్నారు, బాధపడాల్సిన పని లేదు. మనం నమ్ముతున్నాం, నమ్మే వాళ్ళకి చెప్తున్నాం. అదే గురుగారు, ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది కదా, ఆ సంవత్సరం పేరు? ఇప్పుడు అంటే మనకి ఇంకా ఏప్రిల్ 9వ తారీఖు నుంచి ఉగాది. ఇది శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఓకే. అంతవరకు ఉన్నటువంటిది శోభకృత్ నామ సంవత్సరం. గత సంవత్సరం శుభకృత్ నామ సంవత్సరం. ఇప్పుడు మొత్తం మనకు ఈ సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నాయి, తెలుగు సంవత్సరాలు. ఈ 60 అయిపోతే మళ్ళీ రిపీట్ అవుతాయి. ప్రభవ విభవ కాలం కూడా సేమ్. ఒక్కొక్క సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ఈ 60 సంవత్సరాలు ఇప్పుడు మనకు ఆదివారం నుంచి శనివారం వరకు వారాలు ఉన్నాయి. శనివారం అయిపోతే మళ్ళీ తిరిగి ఆదివారం వస్తుంది కదా. సో అలాగే ఇది ఒక చక్రం లాగా సంవత్సరాలు కూడా 60 సంవత్సరాలు అయిపోయిన వెంటనే మళ్ళీ మొదటి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మీకు ప్రభావతో స్టార్ట్ అవుతుంది మనకు తెలుగు సంవత్సరాలు. ఇప్పుడు నేను చెప్పిన గత సంవత్సరం శుభకృత్ అనేటువంటిది 37వ సంవత్సరం మన 60 సంవత్సరాల్లో. ఇప్పుడు నడుస్తున్నటువంటి, ఇంకా మనకు ఉగాది రాలేదు కాబట్టి ఇది శోభకృత్. ఈ నెక్స్ట్ రాబోయేది 39. ఇలా వీటికి సంఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీక్రోధి నామ సంవత్సరము. దీని తర్వాత 2025లో మళ్ళీ ఏప్రిల్లో ఇంకొక సంవత్సరం వస్తుంది, అది విశ్వావసు. ఇప్పుడు ఏప్రిల్ 9వ తారీఖు మంగళవారం వస్తున్నది శ్రీక్రోధి. వీటికి పేర్లు, ఆ పేర్లకు కూడా కొంచెం అర్థం ఉంది. ఈ పేర్లు ఎందుకు పెట్టారు, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనే ఫలితాలు మనం చెప్పుకోవచ్చు. గత 2 సంవత్సరాలు శోభకృత్తు పెద్దగా ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు లేవు. మీరు అన్నట్టు అంతకుముందు మనం కరోనాతో ఇబ్బంది పడ్డాం. ఆ తర్వాత ఈ 2 సంవత్సరాలు కాస్త ప్రశాంతంగానే నడిచాయి. రాబోయే సంవత్సరం కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తోంది. ఆ క్రోధి అంటే కోపం, ద్వేషం అని అర్థం. అది ఎవరి మీద ఉంటుంది? ఆ కోపము, ద్వేషము అంటే రాజకీయ నాయకుల మీద ఉంటుంది. పూర్వకాలంలో రాజులు అనేవాళ్ళం, ఇప్పుడు అది రాచరికం పోయింది, ప్రజాస్వామ్యం. సో మనకి ఇప్పుడు రాజకీయ నాయకుల మీద. రాజకీయ నాయకులు ఎవరు? ఒక పార్టీ వాళ్ళు గెలిచింటారు, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని వాళ్ళు పరిపాలిస్తుంటారు. మరొక పార్టీ ఓడిపోయి ఉంటుంది, వారు ప్రతిపక్షంలో ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య తగాదాలు, లేక రాజకీయ నాయకులు గెలిచిన వారి మధ్య తగాదాలు. ఇలా ఒక వర్గం మరొక వర్గం మీద ఒకరు నిందలు వేసుకోవడము, లేకపోతే తప్పులు ఎత్తి చూపడము, తద్వారా గొడవలు, ఆ కోర్టు కేసులు, ఇలాంటివన్నీ పోలీస్ స్టేషన్లు. అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, వ్యాపార స్వాములు, 2 వ్యక్తులు కలిసి ఒక వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు రావచ్చు, కోపద్వేషాలు రావచ్చు, వాళ్ళు గొడవలు పడవచ్చు. ఇలా సన్నిహితుల మధ్య గొడవలు రావడానికి ఈ సంవత్సరం అవకాశం ఉంటుంది. ఇంకోటి, ఈ శ్రీక్రోధి నామ సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి నా గ్రహాలను ఒక ఆయన రాజు, ఒక ఆయన మంత్రి అని నవనాయక నిర్ణయం చేస్తుంటాం. ఈ శ్రీక్రోధి నామ సంవత్సరానికి మంగళవారం వచ్చింది. మీరు ఏ వారం రోజు ఉగాది పండుగ ప్రారంభమవుతుందో ఆ వారానికి ఒక గ్రహం చెప్పాను కదా నేను. ఇప్పుడు రవివారం అంటే సూర్యుడు, సోమవారం అంటే చంద్రుడు, అలాగే మంగళవారం అంటే కుజుడు. ఇప్పుడు మంగళవారం వచ్చింది పండుగ. సో ఆ మంగళవారానికి అధిపతి ఎవడు? కుజుడు. అంటే ఆయన పేరు మంగళుడు, అంగారకుడు, కుజుడు అని పిలుస్తాం. సో ఆయన రాజు ఈ సంవత్సరం. ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరానికి, రాబోయే ఈ కొత్త సంవత్సరానికి రాజు కుజుడు. ఈ కుజుడు అంటే నేను సూర్య భగవానుడి కంటే ఎక్కువ వేడితత్వాన్ని కలిగి ఉంటాడు, ఎక్కువ కోపిష్టి, ఎక్కువ ధైర్యవంతుడు, రక్తకారకుడు ఇతను. మన శరీరంలో ఉండే బోన్ లోపల ఉండేటువంటి ఆ మజ్జ, బోన్ మ్యారో అంటామే, వాటికి ఈ స్కల్లు, వీటికన్నిటికీ కారకుడు ఆయన. పూర్వకాలంలో ఏం చెప్పేవాళ్ళంటే, ఇప్పుడు రవి అంటే ఇంటికైతే తండ్రి, దేశానికైతే రాజు. అలాగే చంద్రుడు మన ఇంట్లో అయితే తల్లి, మాతృమూర్తితో సమానం అని చెప్పుకునేవాళ్ళు. మనస్సు కారకుడు ఎవరు? ఈ చంద్రుడు. అలాగే ఈ కుజుడు ఎవరు అంటే సైన్యాధ్యక్షుడట, అంటే ఒక సైనికుడు. ఇప్పుడు మనం కాలంలో ఆయన్ని మనం కంపేర్ చేసుకుంటే, ఆధునిక కాలంలో ఒక మిలిటరీ ఆఫీసరు, పోలీస్ ఆఫీసరు, ఈ ఒక సెక్యూరిటీ వాడు, ఇలా. అలాగే డ్రైవింగ్ చేసేవాడు వాహనాలు, ఆయనే కారకుడు. మీరు వినేమంటారు, భూములు కొనుగోలు చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళు, మనము అవసరానికి కొంటూ ఉంటాం, భూముల్లో గొడవలు, కోర్టుకి. దీనికి కుజుడే కారకుడు. అనుకూలంగా ఉంటే సమస్యలు ఏమి ఉండవు, దాంట్లో లాభాలు వస్తాయి. ఆయన అనుకూలంగా లేడనుకోండి కుజగ్రహం, ఈ గొడవలు, అది ఎవడో కబ్జా చేస్తాడు, లేకపోతే ఏదో ఎవడో మనం మోసం చేస్తాడు, ఇవన్నీ. ఇలా భూములకి ఆయనే. వాహనాలు, ఇప్పుడు మీరు కారు దోలాలి, కారు కొనుక్కున్నారు, డ్రైవర్కి బోల్డ్ అంత డబ్బులు ఇవ్వాలి, మీకు అంత ఆదాయం లేదనుకున్నాం. అప్పుడు మీరేం చేస్తారు? స్వయంగా మనం నేర్చుకుంటాం. తెల్లవారితో ఆఫీస్కి వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం ఇల్లు చేరుకోవడానికి ఇంకో డ్రైవర్ ఎందుకు? నేర్చుకుంటారు. ఈ కుజగ్రహం బాగుంటే మీరు ఈజీగా నేర్చుకుంటారు, ధైర్యంగా కారు దోలుతారు. వాడు వాళ్ళేరనుకోండి, సరిగా నేర్చుకోలేరు,
దానికి ఏదో యాక్సిడెంట్ అవుతుంది, ఇంకేదో ప్రమాదాలు జరుగుతూ ఉంటుంది. ఇలా వాహనాలకి, భూములకి, వీటన్నిటికీ కూడా ఈ కుజగ్రహమే కారణం. అటువంటి కుజుడు ఈ సంవత్సరం రాజయ్యాడు. ఇక శని భగవానుడు మీరు వినేవని వింటారు. శని ఏళ్ళనాడు శని, అర్ధాష్టమ శని, అబ్బా వీనికి ఏదో శని పట్టింది అంటూ ఉంటారు, నెగిటివ్గా అంటూ ఉంటారు. అట్లా నెగిటివ్గా అనవలసిన పని ఏం లేదు. ఆయన లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆయన ఈ సంవత్సరం మంత్రి. ఆ శని భగవానుడు ఈ సంవత్సరం ఈ క్రోధి నామ సంవత్సరానికి మంత్రి. శని లక్షణాలు ఏంటంటే నిదానం, మెల్లదనం, కొద్దిగా సోమర్తనం, ఇవి ఉంటాయి. మనము మన ఇళ్ళలో పనిచేసేటువంటి పని వాళ్ళు, తర్వాత మన రోడ్లు ఊడుస్తూ ఉంటారు తెల్లవారితో, ఈ మున్సిపల్ సిబ్బంది వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళు చూస్తుంటాం, పేదవారు ఒక యూనిఫామ్ వేసుకొని వాళ్ళు, కార్మికులు, కర్షకులు, వీళ్ళందరూ కూడా శని భగవానుడికి కారకత్వం. కష్టపడేటువంటి ప్రతి ఒక్కడు శనికి కారకుడే. శని భగవానుడు కష్టపడే మనస్తత్వం. తెల్లారి తెలిసి తన పని చేసుకుంటూ పోతూ ఉంటాడు. అట్లా నిదానంగా ఉంటాడు అతను. ఈ లక్షణాలు ఈ శని భగవానుడు. అంటే శని భగవాను వల్ల అనుకున్న పనులు ఈ సంవత్సరం సరిగా వెంటనే జరగవు, వాయిదాలు పడతాయి, నిదానంగా జరుగుతాయి. మనుషులంతా కూడా అంత యాక్టివ్గా ఉండరు, చైతన్యంగా ఉండరు, కాస్త బద్ధక స్వభావంతో ఉంటారు. ఇలా ఈ లక్షణాల ఫలితాలన్నీ, సంవత్సర ఫలితాలన్నీ గ్రహాలకు సంబంధించి, దేశకాల పరిస్థితుల గురించి, గ్రహ గమనాలు బట్టి, వ్యక్తిగతంగా రాసులు బట్టి ఇవన్నీ చెప్పుకోవడం జరుగుతుంది. మొదటి రోజు కాబట్టి సంవత్సర ప్రారంభంలో ఇవన్నీ ఒకసారి వినడం వల్ల ఆ రోజు పండగ చక్కగా మనం పండగ చేసుకుంటాం. ఈ పంచాంగ పఠనం వింటే ఈ రాబోయే సంవత్సరం అంతా సూచనలు తెలుస్తాయి కదా. అది ప్రతికూలంగా ఉన్న ఈ గ్రహాలంటే ఆ పనులు చెయ్యం. ఇప్పుడు కుజగ్రహం ఆయనకు బాగాలేదు, వాహనం కొనాలంటే ఈ సంవత్సరం వదిలేనుకుంటాడు. సో లేకపోతే ఇంకేదో గ్రహం, గురువు బాగున్నాడు అనుకోండి, ఏదో పిల్లల చదువుల మీదనో వాటి మీదనో, అట్లా రాహు బాగున్నాడు, విదేశాలకు వెళ్ళొచ్చు. ఇట్లా గ్రహాలను బట్టి మన ఫలితాలను చెప్పుకుంటాం. అయితే గురువు గారు, అంటే నేను మొన్న రీసెంట్గా విన్నాను, ఈ ఏప్రిల్ 25 వరకే ముహూర్తాలు బాగున్నాయి, మళ్ళీ ఆగస్టులో ఉన్నాయి అని అన్నారు. వాస్తవమేనా? ఇది అట్లా కాదమ్మా. ఆగస్టులో ఉన్నాయని ఎందుకు చెప్పారంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సహజంగా మనకేంటంటే మే నెల 4వ తారీఖు నుంచి కర్తరి అని స్టార్ట్ అవుతుంది. మే 4 నుంచి అది ఎంతవరకు ఉంటుంది? 28 వరకు ఉంటుంది. దాన్ని డొల్లు కర్తరి అని పిలుస్తాం మా పరిభాషలో. 8వ తారీఖు నుంచి నిజ కర్తరి అని స్టార్ట్ అవుతుంది. ఈ కర్తరి అనే పదానికి అర్థం ఏంటంటే కృత్తికా నక్షత్రం. మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి కదా, వాటిలో ఈ కృత్తికా నక్షత్రం అనేటువంటిది సూర్య భగవానుడి నక్షత్రం. ఈ నక్షత్రానికి లోనికి రవి వచ్చి చేరుతాడు. అది ఖచ్చితంగా మనకు కాల గమనాన్ని బట్టి మే నెలలో జరుగుతుంది. అది మే నెల మొదటి వారంలో ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి అయినటువంటి రవి భగవానుడు ఆయన నక్షత్రంలోకి ఆయన ప్రవేశిస్తాడు. వేడి విపరీతంగా ఉంటుంది. ఆ ఎండలు విపరీతంగా ఉండడం వల్ల కొన్ని పనులు చేసుకోలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నట్టు ఉదయం వివాహం అనుకున్నాం, వివాహం చేయాలి, ముసలి వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు అంటే అందరూ కలిసి చేసేటువంటిది కదా. 2 కుటుంబాలు ఇంకా బంధుమిత్రులందరినీ పిలిపించి ఆ వేడి తత్వానికి వాళ్ళందరూ తట్టుకోలేక వడదెబ్బ తగలచ్చు, ఇంకొక ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ఆ వివాహాన్ని ఆపండి అంటారు ఈ కర్తరి వల్ల. అలాగే బావులు తవ్వకం. పూర్వమంతా బావులు తవ్వేవాళ్ళం కదా మనం, వ్యవసాయ బావులు, తాగునీటికి. ఇప్పుడైతే బోరింగులు వచ్చేసాయి. ఈ బోరింగులు వేయాలన్నా, బావులు తవ్వాలన్నా కర్తరిలో వద్దు అంటారు. దీని వాడుక భాషలో మీకు కత్తర్లు అని వాడుతుంటారు. కత్తెరలు వచ్చేసాయి, అది అయిపోతే మళ్ళీ చేద్దాం శుభకార్యాలు, బోరింగ్ వేసుకున్నాం, లేదా పిల్లకి పెళ్లి చేద్దాం, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాం. ఈ వాడుక భాషలో కత్తెరలే మనం మాట్లాడే కర్తరి. ఈ కర్తరి 28 వరకు ఉంది. అంటే మే 4 నుంచి 20. అంటే ఈ బావులు తవ్వకం, బోర్లు తవ్వకం, వివాహాలు లాంటివి చేయకూడదు. మే 1 నుంచే శుక్రమూఢమి స్టార్ట్ అయింది. ఈ పదం విన్నారా మీరు? శుక్రమూఢమి, శుక్రమౌఢ్యమి. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకు దేశానికి ఎట్లా రాజు, గ్రహాలకి ఒక అధిపతి ఉన్నాడు, ఆయనే రవి, సూర్య భగవానుడు, గ్రహరాజు అంటాం ఆయన. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ మన సంస్థకి ఒక బాస్ ఉంటాడు కదా, ఒక యజమాని. అట్లాగా మనం సహజంగా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం అనుకోండి. మిగతా స్టాఫ్, ఇప్పుడు మీరు ఇక్కడ ఇండివిజువల్గా కూర్చున్నారు, చక్కగా మాట్లాడతారు, మీకు మీ ఉనికి, మీ తెలివి, ప్రతిభ బయటకు వస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు బయటకు వస్తుందా? మీ బాస్ దగ్గరికి పోయినప్పుడు ఉన్నా కానీ బయట పెట్టలేం. ఒక రకమైన వినయం. ఆయన దగ్గర టకాని ఏది మాట్లాడితే తప్పు మాట్లాడతామేమో, అసలు ఆయన కోపం వస్తుందేమో, ఆయనకి నచ్చదేమో, ఏ ఒక అనుమానాలు బాస్ దగ్గర. అలాగే సూర్య భగవానుడు దగ్గరికి, ఈ సూర్యగ్రహం దగ్గరికి ఇతర గ్రహాలు ఏవైనా ఒక నిర్దేశించిన దగ్గరికి వస్తే సామీప్యానికి వాటి ఉనికిని కోల్పోతాయి. ఇప్పుడు శుక్రుడు సూర్య భగవానుడు దగ్గరికి వచ్చేటప్పటికి శుక్రుడి లక్షణాలన్నీ వాడు అక్కడ భయపడిపోతాడు, తన ఉనికిని కోల్పోతాడు. అప్పుడు శుక్రబలం ఎక్కడి నుంచి ఉంటుంది? బాస్ దగ్గరికి వచ్చినప్పుడు. అలాగే గురువు కూడా సూర్య భగవానుడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన గురువు ఇచ్చేటువంటి ఫలితాలు ఇవ్వడు. దాన్నే గురుమూఢమి. శుక్రుడు సూర్య భగవాను దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఉనికిని కోల్పోతాడు, బలహీనపడతాడు. దాన్నే శుక్రమూఢమి అంటాం. సహజంగా మన వాళ్ళు వివాహం చేసుకోవాలి అంటే శుక్రబలం ఉందా అని అడుగుతారు.
ఒక ఇల్లు కట్టుకోవాలంటే గురుబలం ఉందా అంటాం. పిల్లలు పుట్టలేదండి, పెళ్ళయింది, గురుబలం ఉందా చూడండి వాళ్ళకి అంటూ ఉంటాం. ఈ శుక్రబలము గురుబలము ఈ రెండూ కోల్పోతే వాటిని శుక్రమూఢమి గురుమూఢమి ఈ సమయంలో పెళ్ళిళ్ళు చెయ్యము. సో మనకు ఈ మే 1వ తారీఖు నుంచి జూలై 7 వరకు శుక్రమూఢమి ఉంది. మళ్ళీ ఈ మధ్యలోనే గురుమూఢమి ఉంది. ఈ శుక్రమూఢం మధ్యలోనే మళ్ళీ 2025 ఇది మనకి శ్రీక్రోధి నామ సంవత్సరం 2025 ఏప్రిల్ వరకు ఉంది కదా. 2025 మార్చి 3 నుంచి మార్చి 28 వరకు మళ్ళీ శుక్రమూఢమి వస్తుంది, ఒక 25 రోజులు. సో ఈ శుక్రమూఢమి గురుమూఢమి ఇలా జూలై 7 వరకు ఉండగా జూలై నెలలో మళ్ళీ ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసంలో పెళ్లిళ్ళు చేయం, మీరు కనీసం వినింటారు కదా ఇది. సో ఈ రకంగా ఏప్రిల్ 4వ తారీఖు వరకు మే 1 నుంచి ముహూర్తాలు లేవు. మరి ఆగస్టు 4వ తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభం, మంచి మాసము, ముహూర్తాలు ఉన్నాయి. ఈ మూడాలన్నీ పోయినాయి, ఈ కర్తరి పోయింది, ఆషాఢ మాసం పోయింది, చక్కగా పెళ్లిళ్ళు చేస్తారు. అవును గురువు గారు, అంటే అధిక మాసం అని మనం అంటా ఉంటారు. ఇది వరకు కూడా అధిక మాసం వచ్చింది పోయిన సంవత్సరంలో, మరి ఇప్పుడు వచ్చే నూతన సంవత్సరంలో అలాంటి అధిక మాసం ఈ సంవత్సరం ఏమీ లేదు. అలా గ్రహణాలు కూడా లేవు ఈ సంవత్సరం, ఎక్కడో ఉన్నాయి కానీ మన దేశం మీద మన తెలుగు రాష్ట్రాల మీద వాటి ప్రభావం లేదు. కాబట్టి వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఊరికే కొంతమంది విడివిడి జ్ఞానంతో ఆ గ్రహణం వచ్చేసి, గత సంవత్సరం కూడా లేవు గ్రహణాలు మనకు, అంటే మన మీద ప్రభావం లేదు. ఉన్నాయంటే ఎక్కడో ఉన్నాయి ఇతర దేశాల్లో వాటి ఉంది, కానీ మనకు చంద్రగ్రహణం సూర్యగ్రహణాలు ఉన్నా వాటి మన ప్రభావం లేదు, వాటికి మనం పరిహారాలు చేసుకోవాల్సిన పని లేదు. సంవత్సరం మొత్తం లేదు, గత సంవత్సరము లేదు, శుభకృత్యం లేదు, ఇప్పుడు రాబోయే సంవత్సరం కూడా లేదు గ్రహణాలు. ఉన్నవి ఈ మూడాలు, అవి మీకు మూడాలు, కర్తరి, తర్వాత ఆషాఢ మాసానికి సంబంధించింది అంతా కూడా ఆగస్టు 4వ తారీఖుతో అయిపోతాయి. ఆగస్టు 5 నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి చక్కగా పెళ్లి ముహూర్తాలు అన్నీ ఉన్నాయి. వీటిలో కూడా కొంతమంది చేసుకుంటారు, మాకు కుదరదనో ఇంకోటనో వాళ్ళు ఇంకా వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు పంతులు పెడుతూ ఉంటారు, సిద్ధాంతులు వీళ్ళు చేసుకెళ్ళిపోయి. ఇప్పుడు మే నెలలో ఎండ ఒకటే కదండి, అడుగుతారు. ఇప్పుడు మీరు అడిగినట్టు ఎందుకు కర్తలలో చేయకూడదు అంటే వేసవి ఎండాకాలం చేయకూడదు. మరి అలాంటప్పుడు అదొకటైతే పర్లేదండి, మా వాడు ఎక్కడో దేశంలో ఉన్నాడు, వాడు వచ్చాడు, మనం వెళ్ళిపోవాలి జూన్ నెలలో, మరి అదొకటైతే మేము ఏదో అరేంజ్ చేసుకుంటాం లేండి, మేము మాకు పెట్టిన ముహూర్తం అంటే పెడతాం. అది అంటే గురువు గారు ఈ మధ్య కాలంలో ఒక్కొక్కరు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పండుగ వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఉగాది పండుగ ఉంది, ఏ పండుగకైనా ఈ మధ్య కాలంలో 2 రోజులు వస్తున్నాయి. అంటే భక్తులకైనా అంటే జనాలకైనా కూడా ఏ రోజు పండుగ చేసుకోవాలో అర్థమైతలేదు. కొంతమంది 2 రోజులు పండుగ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ ఉగాది ఏ విధంగా ఉంది, ఏ రోజు చేసుకోవాలి? ఈ ఉగాది మంగళవారం రోజే వచ్చింది. ఇదేమి పెద్ద మనకు లేనిపోని సందేహం కానీ సమస్య కానీ లేదు. మీరు చెప్పిన సమస్య వస్తుందంటే పంచాంగాల వల్ల వస్తుంటుంది, సిద్ధాంతాల వల్ల వస్తుంటుంది. మనకు పూర్వ సిద్ధాంతం అని, దృక్ సిద్ధాంతం అని, ఈ పంచాంగాల రాసే విధానం ఉంది చూసారా, వాటి వల్ల ఒక రకమైనటువంటి మార్పులు. అంటే నక్షత్రం ప్రారంభమయ్యేటప్పుడు చెప్పాలి, మన నక్షత్రం ఎప్పుడు ప్రారంభం మనం ఎలా చూసుకోవాలంటే, సూర్యోదయము మనం నిద్రలేసి సూర్యుడు ఉదయించే సమయానికి ఏ నక్షత్రం ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ ప్రకారం పండుగ చేసుకోవచ్చు. కొన్ని పండుగలు రాత్రిపూట వస్తాయి కదా, ఇప్పుడు దీపావళి అది చీకట్లో మనం అమావాస్య రోజు చేసుకుంటాం కదా. సో అటువంటి సందర్భంలో కొన్ని చిన్న సందేహాలు వస్తాయి. వాటిని కాస్త జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పరిష్కారం చెప్తారు. అది సాయంత్రం చేసుకోవాలా, ఉదయం చేసుకోవాలా, అలాంటిది. ఈసారి మంగళవారం రోజు ఉగాది పండుగ చక్కగా చేసుకోవచ్చు, ఏమి వివాదం లేదు, అనుమానం లేదు. ఎన్ని గంటల వరకు పూజ? ఉదయం నుంచే చేసుకోవచ్చు మనం. ఆ రోజు ఉదయం నుంచే ప్రారంభం అవుతుంది. శ్రీక్రోధి నామ సంవత్సరం చైత్రమాసం ప్రారంభం అయిపోతుంది. మనకు సహజంగా అమావాస్య అయిపోయిన వెంటనే పాడ్యం వస్తుంది కదా, ఆ రోజు తెలుగు మాసాలు ప్రారంభం అవుతాయి. మీరు కొండగుర్తు ఇది, అమావాస్య అయిపోయిందా మరుసటి రోజు పాడ్యమి అంటాం కదా, ఆ పాడ్యం రోజే తెలుగు మాసం ప్రారంభం అవుతుంది. అంటే గురువు గారు, ఉగాది పచ్చడ కొంతమంది రకరకాలుగా చేస్తూ ఉంటారు, ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. షడ్రుచులు అంటారు కదా, కొంతమంది చింతపండు వేస్తారు, కొంతమంది వేయరు. అసలు వాస్తవానికి ఏ విధంగా చేయాలి? ఒక చిన్న ముక్కలు. ఏం లేదమ్మా, ఉగాది పచ్చడికి ఒక ప్రత్యేకత ఉంది. మనం ప్రతి పండుగలకి పర్వదినానికి భగవంతునికి కొబ్బరికాయను, పళ్ళు, లేక మనం శుభ్రంగా స్నానం చేసి ఏదో ఒక భగవంతునికి నచ్చినటువంటి పదార్థం మనం వండి అది నివేదన చేస్తాం. దాన్ని మనం అంతా మళ్ళీ తిరిగి ప్రసాదంగా తీసుకొని చుట్టుపక్కల పంచుతాం. అలా ఒక్కొక్క ఆలయాన్ని బట్టి, పండుగను బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి నైవేద్యం ఉంటుంది. ఆ దేవుళ్ళకి నచ్చిన విధానం, దాని ప్రకారం మనం చేస్తూ ఉంటాం. ఈ ఉగాది పండుగ ఇది దేవుళ్ళకి సంబంధించిన పండుగ కాదు, ఇది తెలుగు సంవత్సరం ప్రారంభమవుతాం. సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి సందర్భంలో మనం ఏం చేస్తాము, ఈ సంవత్సరం అంతా బాగుండాలి,
అంతే కదా తన ఉద్దేశం. ప్రారంభం రోజు బాగుండాలి. ఈ రోజు బాగుంటామంటే సంవత్సరం అంతా బాగుంటుంది. ఈ రోజు ఏదో భగవంతుని మనకు నచ్చిన భగవంతుని ఆరాధించుకోవచ్చు. మన కులదైవాన్నో లేకపోతే మనకి నిష్ట దైవం అంటారుగా ఆయన్ని చేసుకోవచ్చు. తర్వాత భగవంతుడి ఆరాధన అయిన తర్వాత నైవేద్యం ఏం చేస్తే బాగుండదు అంటే మన పెద్దవాళ్ళు ఆలోచించి మీరు అన్నట్టుగా షడ్రుచులు 6 పదార్థాలతో నైవేద్యం తయారు చేసి స్వామికి నివేదన చేసి దాన్ని మీరు స్వీకరించండి, 10 మందికి పంచండి బంధుమిత్రులకి అన్నారు. ఏమిటి 6 అనడానికి వాళ్ళు ఏం చెప్పారంటే వండనటువంటి నైవేద్యాన్ని ఇచ్చారు ఈ పండుగ కోసం. ఇది వంటకం కాదు, మామూలుగా ఒక చక్కని పాత్ర తీసుకొని అందులో మనము మామిడికాయ ఈ సంవత్సరం అప్పుడే ప్రారంభం అయిపోయింటే మామిడికాయలు ఒక మంచి కాయ తీసుకొని, పండు కాదు మరీ లేతగా ఉండకూడదు, ఒక దోరగా ఉన్నటువంటి కాయని తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలు చేసి అందులో వేసుకోవడం. ఈ సంవత్సరమే పండినటువంటి చింతపండు తీసుకొని ఆ రసాన్ని అందులో వేసుకోవడం. అలా ఇదేంటి మీకు ఒగరు, చింతపండు పులుపు, అలాగే ఉప్పు. మనం ఇప్పుడు వాడేటువంటి రకరకాల ప్యాకెట్లలో కాకుండా పూర్వకాలం వాడేవాళ్ళం. రాళ్ల ఉప్పు, కళ్ళు ఉప్పు అనేవాళ్ళు, దాన్ని బాగా గట్టిగా ఉండేది, దాన్నే వాడేవాళ్ళం. ఇప్పుడు కూడా అది వాడితే మంచిదని చెప్తున్నారు ఆయుర్వేదం కానీ డాక్టర్లు కానీ. అటువంటి ఉప్పుని కొంత దానికి సరిపడా ఆ ఉప్పు వేసుకోవడం. తీపు అంటే తీయదనం కోసం ఈ సంవత్సరం చెరుకు నుంచి వచ్చినటువంటి బెల్లం, చక్కెర అవి కాదు, ఆ బెల్లాన్ని కొంచెం వేసుకోవడం. ఇట్లా మన వాళ్ళు చేదు, వేప పూత, వేప చిగురు వేసుకోవడం. ఇలా 6 పదార్థాలతో తయారు చేయమన్నారు దాన్ని. కారం అంటే పచ్చిమిరపకాయ తీసుకోవాలి. పచ్చిమిరపకాయ లేదు అనుకున్నాం, దొరుకుతుంది ఇప్పుడు, లేదంటే నల్ల మిరియాలు తీసుకోవాలి. అంటే ఏదంటే అది వేయకూడదు. ఈ 6 పదార్థాలే చెప్పారు వాడు. ఈ 6 పదార్థాలతో ఒక పాత్రలో వేసి దాన్ని కలిపి దాన్ని స్వామికి నైవేద్యంగా పెట్టి మనం దాన్ని స్వీకరించాలి. ఎందుకు ఈ విధంగా చెప్పారు? వండనటువంటిది 6 పదార్థాలతో కూడినటువంటిది అంటే మనకు 6 ఋతువులు ఉన్నాయి, 12 మాసాలు, 6 ఋతువులు. ఈ ఋతువులు ఒక్కొక్క ఋతువు ఒక్కొక్క కాలాన్ని మనకు, ఇప్పుడు వేసవి కాలంలో గ్రీష్మ ఋతువు, లేకపోతే వసంతకాలం ప్రారంభమవుతుంది, చెట్లంతా కూడా చిగురిస్తుంది, కోకిలలు కూస్తూ ఉంటాయి, పువ్వులు వస్తూ ఉంటాయి, ఒక రకమైన సువాసన. నేచర్కి వెళ్తే అంటే మనం ఇక్కడ నగరాల్లో కాకుండా పల్లె ప్రాంతాలకు వెళ్ళి చూస్తామంటే అడవి ప్రాంతాల్లో మనకు తెలియని ఒక మంచి వాసన వస్తూ ఉంటుంది ఆ చెట్ల నుంచి వచ్చేటువంటిది. ఈ 6 ఋతువులకు ఈ 6 పదార్థాలు ఒక రకమైన ప్రతీక అవి. అలాగే మన జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. మనం సంతోషింపగలిగేటువంటి సంఘటనలు జరుగుతాయి, ఆనందంగా ఉంటాం, బాధపడేటువంటి సంఘటనలు జరుగుతాయి, ఏదో అయిష్టంగా ఉంటాం, కొంత సందర్భంలో అనారోగ్యంగా ఉంటాం. ఈ 6 రకాల అనుభూతులకి ఈ 6 పదార్థాలు. రెండోది, ఇవన్నీ ఆయుర్వేద శాస్త్రంలో చెప్పినటువంటి ఔషధాలే. ఈ చింతపండు, మామిడికాయ, ఉప్పు, వేపపూత, ఇవన్నీ కూడా, ఈ మిరియాలు, ఈ పులుపు, ఇవన్నీ కూడా ఔషధాలే. వీటన్నిటినీ కలిపి నీ ఆరోగ్యం బాగుండడం కోసం ఈ సంవత్సరంలో స్వీకరించు. తర్వాత అన్ని కాలాల్లో అన్ని అనుభూతులకి ఈ 6 పదార్థాలు నీకు ముందుగానే ఒక సూచన ఇస్తున్నాయి, నువ్వు రెడీగా ఉండు అని చెప్తుంది. అన్ని రకాల భావాలను నువ్వు ఆకలింపు చేసుకోవాలి కదా. ఎప్పుడూ ఆనందం ఉండదు, ఎప్పుడూ బాధ ఉండదు కదా, అన్నీ వస్తుంటాయి. అన్నీ రావడం కోసమే ఈ 6 పదార్థాల ప్రసాదాన్ని ఉగాది పచ్చడి అని చెప్పి అన్నారు. అంత ఆలోచించి మన వాళ్ళు సైంటిఫిక్గా ఆ రోజుల్లోనే దీన్ని ఇవ్వడం జరిగింది. అది అందుకోసం ఆనవాయితీగా మనం ఆ ఉగాది పచ్చడి తయారు చేసుకొని ఆ రోజు తింటాం. అది వంటకం కాదు, కేవలం పచ్చి అన్ని పదార్థాలు శుభ్రం చేసుకుని వేసుకుంటూ ఉంటాం. అయితే గురువుగారు, ఇప్పుడు అందరికీ చాలా ఎగ్జైటింగ్ ఉంటారు, నా జాతకం ఎట్లుండబోతుంది, నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంటుంది అని అందరు చాలా ఎగ్జైటింగ్తో ఉంటారు. అంటే ఎక్కువగా ఏ రాశి వాళ్ళకి అంటే శుభ సూచకాలు ఎక్కువ ఉన్నాయి? అందరికీ ఉన్నాయి. కొన్ని గ్రహాలకి కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి, ఆ గ్రహాలకి ఏదైనా పరిహారాలు చేసుకోవడం. ప్రతి గ్రహానికి కూడా పూజ ఉంటుంది, దానం ఉంటుంది, స్తోత్రం ఉంటుంది. ఆ గ్రహానికి అధిష్టాన దేవతలు ఉంటారు, వాళ్ళకి పూజ చేసుకో. ఇప్పుడు సూర్య భగవానుడు ఉన్నాడు, ఆయన మన కంటికి కనబడేటువంటి గ్రహము, కంటికి కనబడేటువంటి ప్రత్యక్ష సూర్య భగవానుడు ఆదిదేవుడు కదా. సో ఆయనకే మనం పూజలు చేసుకోవచ్చు. సూర్యాష్టకం చదువుకోవచ్చు, ఆదిత్య హృదయం చదువుకోవచ్చు. ఆయనకి నిర్దేశించినటువంటి ధాన్యం గోధుమ పిండి, దీన్ని పేదవారికి దానం చేయొచ్చు ఆదివారం రోజు. ఆయన ప్రతికూలంగా ఉంటే మనకు అనుకూలంగా మారుతాడు. ఈ రకంగా ఆ గ్రహాలు ఏవైతే మనకు బాగా లేవో ఆ గ్రహాలను తెలుసుకొని గ్రహాలకు సంబంధించిన ధాన్యం దానం చేయవచ్చు పేదవారికి, పేద బ్రాహ్మణులకు. లేకపోతే ఆ గ్రహానికి సంబంధించి పూజలు చేసుకోవచ్చు. గ్రహ అధిష్టాన దేవత ఉంటారు, ఆయనకి పూజలు చేసుకోవచ్చు. ఈ రకంగా చేయడం వల్ల సమస్యని తగ్గించుకోవచ్చు. అంటే పూర్తిగా తొలగిపోవగానే తగ్గించుకోవచ్చు. కర్మలో ఇదివరకు మీకు చెప్పాను నేను, కర్మమ్మ మనం చేసినటువంటి గత జన్మ పాపాల వల్ల కొంత ఇబ్బంది పడాలి, మరి దానికి ఆ శిక్షను మనం అనుభవించాలి కదా. తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మీకు కుజగ్రహం బాగాలేదమ్మా, అమావాస్య రోజు మంగళవారం రోజు మీరు జర్నీ చేయకండి,
2 వీలరో 4 వీలర్లో పోతే వాడకండి అన్నాం. కాబట్టి మీకు వాడాల్సి వచ్చింది, తప్పదు, మీకు వేరే మార్గం లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎట్లా గురువు గారు, నేను తప్పనిసరి వెళ్ళాలి, వెహికల్లోనే వెళ్ళాలి, మీరేమో ఈరోజు వెహికల్లో వెళ్ళకూడదన్నారు, తప్పనిసరి వెళ్ళాల్సిన పరిస్థితి అంటే దమ్మ ఈ మంత్రం చదువుకొని వెళ్ళండి, ఈ ధాన్యం ఎవరికైనా దానం చేసేవండి. కుజగ్రహానికి సంబంధించి మనకు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, సుబ్రహ్మణ్యాష్టకం. ఈ కుజగ్రహానికి అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి, ఆయనకి పూజలు చేసుకోమని చెప్తాం. అలాగే ఎర్రటి పూలు, ఎర్రటి పళ్ళు ఇంట్లో పూజ చేసుకొని దానం చేసి వెళ్ళమ్మా గురువులకి ఎవరికన్నా. కందిపప్పు ఆయనకి ఇష్టం, ఆయన ధాన్యాల్లో కుజగ్రహానికి సంబంధించినటువంటిది కందులు. ఈ కందిపప్పు 1 కేజీ కందిపప్పు ఎంత అవుతుంది? మన ఇంట్లో పనిచేసే పని వారికో, మన దగ్గర పనిచేసే వాచ్మ్యాన్కో, పేదవాళ్ళకో, పేద బ్రాహ్మణులకో ఇచ్చామనుకోండి, వాళ్ళు వండుకొని తిన్నారనుకోండి, ఈ కుజగ్రహం మనకు అనుకూలంగా మారుతుంది. అంటే యాక్సిడెంట్ జరిగే సందర్భాల్లో కూడా యాక్సిడెంట్ జరగకుండా, ఒకవేళ జరిగినా చిన్న దెబ్బతోటి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇలా అన్నిటికీ ఉన్నాయి. 12 రాసులకి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ప్రతికూల గ్రహాలకి వాళ్ళు ఆ పూజలు దానాలు అవి చేసుకుంటే మనకు ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు. అయితే గురువుగారు, అంటే రాశుల వారీగా మాకు ఒక చిన్న మాటలో చెప్పండి, ఏ విధంగా ఉన్నాయి ఫలితాలు, అంటే ఆదాయం వ్యయం కానీ ఇటువంటివన్నీ చెప్పండి. మొదటిగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యయం 4, రాజ్యపూజ్యం 4, అవమానం 3గా చెప్పడం జరిగిందమ్మా. అయితే ఈ మేషరాశి వారికి జన్మరాశిలోకి గురువు వస్తున్నాడు మే 1వ తారీఖు నుంచి. ఇప్పుడు అంటే జన్మరాశి నుంచి ద్వితీయ రాశిలోకి వస్తున్నాడు. ఇప్పుడు మేషరాశి వారికి జన్మరాశిలో గురువు సంచారం సాగుతుంది. గురువు చాలా మంచివాడు, ఎన్ని గ్రహాలతో పోలిస్తే ఆయన విద్యాధికుడు, పరోపకారి, చాలా మంచి గ్రహము. గురుబలం మనకు బాగా ఉండాలి. ఈ గురువు మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అంటాం. అంటే 9 భావానికి అధిపతి, 12వ భావానికి అధిపతి. అంటే పూర్వపుణ్యాన్ని ఇచ్చేవాడు, తర్వాత మంచి విషయాలకు ఖర్చు పెట్టడానికి 12వ ఇంట్లో ఉంటే. ఈ రెండింటికి అధిపతి అయిన ఆయన రాశిలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ద్వితీయ రాశిలోకి వస్తున్నాడు మే 1 నుంచి. ఈ ద్వితీయ రాశి అంటే వాక్స్థానము, మనం మాట్లాడే మాట, స్థిరాస్తులు, ఆదాయం, నిల్వధనం, మనం సేవింగ్ మనీ అంటామే, వీటన్నిటికీ అదే కారకం. మరి ఆయన మేషరాశి వాళ్ళకు ద్వితీయ స్థానంలో గురువు వస్తే వీళ్ళు చక్కగా మాట్లాడతారు, వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది, ఆ రకంగా సమాజంలో గౌరవం ఉంటుంది. స్థిరాస్తులు కాస్త వీళ్ళు కొనుక్కోగలుగుతారు. ఇదే స్థిరాస్తుల నుంచి ఆదాయం, భూములు ఉంటే భూముల నుంచి మంచి పంటలు రావచ్చు, ఇట్లాంటివన్నీ. అలాగే వీళ్ళకి ధనస్థానం కూడా ఆయనే, కాబట్టి దాచుకునే ధనం, ఖర్చులు తగ్గించుకొని కాస్త డబ్బుని వీళ్ళు సేవింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి గుణాలన్నీ మేషరాశి వారికి మే 1 నుంచి ప్రారంభమవుతుంది. సో అలా ఒక్కొక్క కర్మకారకుడు అయినటువంటి శని ఇప్పుడు 11వ ఇంట్లో ఉన్నాడు, లాభస్థానంలో ఉన్నాడు. దశమ లాభాధిపతి అంటాం ఆయన్ని. అంటే 10, 11 ఇంటికి సంబంధించిన శని భగవానుడు. ఆయన కూడా ఈ సంవత్సరం 11లో ఉన్నాడు. జూన్ నుంచి వక్రించి 10లోకి వెళ్తాడు. 10లోకి వెళ్తే పని పెరుగుతుంది. పని పెరిగితే ఏముంది, పని తగిన ప్రతిఫలం ఉంటుంది కదా. ఆ రకంగా శని కూడా వీళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నారు. కాకపోతే ఈ సంవత్సరం కేతు వీరికి ఇంకా ఎక్కువ అనుకూలంగా ఉన్నాడు. 6వ ఇంట్లో కేతు ఉన్నాడు. ఈ కేతువు ఛాయాగ్రహం అని చెప్పాను కదా. ఈ కేతువు 6వ ఇంట్లో ఏ గ్రహమైనా ఉంటే రుణ, రోగ, శత్రు విముక్తిని ప్రసాదిస్తాడు. అంటే మనం రుణం అంటే అప్పుల నుంచి బయటపడతాం, తీర్చుకోగలుగుతాం. మనకెవరైనా ఇవ్వాల్సి ఉంటే తిరిగి ఇచ్చేస్తారు. అనారోగ్య ఫలితాలు ఉంటే వాటి నుంచి బయటపడతాం మనం. ఇలా శత్రువులు ఎవరైనా ఉన్నారు అనుకో, వాళ్ళు మిత్రులుగా మారుతారు, లేదా శత్రువుల నుంచి మనం విజయాన్ని పొందుతాం. కనుక ఈ రుణ, రోగ, శత్రు విముక్తిని ఈ కేతువు ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఇస్తాడు. కాకపోతే ఒక్క రాహు ఒకటే ప్రతికూలంగా లేడు వాళ్ళకి. 12వ ఇంట్లో ఉన్నాడు రాహు. ఈ 12వ ఇంట్లో రాహు ఉంటే దురాశపరుడు, వీడు విదేశాలకు వెళ్ళడానికి వాటికి ఉపయోగపడతాడు. అత్యాశతో, అంటే మీకు ఏదో ఒక మిత్రుడు వచ్చి ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, తక్కువ డబ్బుతో బోల్డ్ డబ్బులు వచ్చేస్తుందని చెప్పి మన దగ్గర ఉన్న డబ్బు తీసుకెళ్ళి అక్కడ పెట్టిస్తాడు. వాడు ఆ తర్వాత వాడు ఉండడు, ఆ సంస్థ ఉండదు, మోసపోయాము అంటుంటాం. ఇలాంటివి రకరకాల మోసాలు సమాజంలో ఉన్నాయి మనకు. అది మనం వాటి పేర్లు ఇప్పుడు చెప్పుకోలేము. షేర్ మార్కెట్ అని, ఇంకోటని మల్టీ లెవెల్ మార్కెట్లని, నువ్వు ఒకరు డబ్బులు కట్టు ఇంకొక 3 చేయొచ్చు అనడం, ఇవి ఎన్నో రకాలు. మోసం చేయడానికి కూడా చాలా రకాలు. అట్లాంటి మోసపూరితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వాళ్ళు. తర్వాత ఆశపడి మోసపోకూడదు. దుర్మార్గులు ఎవరో, మంచి వాళ్ళు ఎవరో, మోసపూరితమైన వ్యక్తులు ఎవరో, ఎవరు మంచివాడు తెలుసుకొని ఆలోచించి నమ్మాలి, ఎవరంటే వాళ్ళు నమ్మకూడదు. ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి కనుక తప్పనిసరిగా మేషరాశి వారు ఈ సంవత్సరం ఈ రాహుగ్రహానికి పరిహారంగా, ఈ రాహుగ్రహానికి అధిష్టాన దేవత కనకదుర్గాదేవి, అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు. ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి అమ్మవారు, అక్కడ మైసూరులో ఉండే చాముండి అమ్మవారు, ఇక్కడ అక్కడక్కడ ఉన్నారు మనకు అందుబాటులో, భద్రకాళి అమ్మవారు, ఇలాంటి మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అమ్మవార్లకి వెళ్ళి వీళ్ళు కుంకుమ పూజలు అవి చేసుకోవచ్చు. ఎర్రటి పూలమాల ఇవ్వచ్చు, ఎర్రటి పళ్ళు దానం చేయొచ్చు, శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రం, శ్రీ సూక్తం చదువుకోవచ్చు, అమ్మవారి నామం చెప్పుకుంటూ ఉంటే
కాస్త వరకు ఆ రాహు వల్ల వచ్చేటువంటి ప్రతికూల ఫలితం నుంచి బయటపడడానికి అవకాశం. అంటే ఈ దానాలు కానీ పూజలు కానీ అంటే ఒక నెలకు ఒకసారి చెయ్యాలా అంటే? అది ఇప్పుడు మీకున్న అనారోగ్యాన్ని బట్టి కదా మనం టాబ్లెట్లు వేసుకుంటాం. అవునవును. అట్లాగే మీకున్న కష్టం, ఆహా, మీకు ఓకే. వచ్చినటువంటి సమస్యను బట్టి ఆ పరిహారం. ఇప్పుడు మనకు రాహు అన్నప్పుడు ఆయన కనకదుర్గాదేవికి సంవత్సరం అంతా ఉంటాడు, ప్రతికూలంగా ఉంటాడు. కాబట్టి మీరు కనీసం నెలకు ఒక రోజున్న అమ్మవారి గుడికి వెళ్ళి మంగళవారము, శనివారము, శుక్రవారము వెళ్ళి అమ్మవారికి పూజలు చేసుకొని ఈ దానాలు చేస్తే ఉంటుంది. మీకు సమస్య ఎక్కువ ఉందనుకోండి, ప్రతి వారం వెళ్ళండి, రోజు దర్శనం చేసుకుని లేదు వారానికి ఒక రోజు వెళ్ళండి. అలా మీ సమయాన్ని బట్టి, మీకున్నటువంటి ఆ వ్యవధిని బట్టి, మీ స్థాయిని బట్టి, మీకు అనుకూలతను బట్టి చేసుకోవడమే. ఎంత తొందరగా ఎక్కువ పూజలు చేసే కొద్దీ మనలో ఆ గుణాలు తగ్గిపోతాయి కదా, చెడు గుణాలు తగ్గిపోతాయి కదా, మనం ఆ రకంగా మంచిగా ఉండడానికి అవకాశం. అది మన స్థాయిని బట్టి. ఇప్పుడు కొంతమంది తెల్లవారితో లేసి సూర్యోదయానికి ముందే వాళ్ళ పనులకి, వాళ్ళ కార్యాలయాలకు వెళ్తారు, మళ్ళీ ఎప్పుడో రాత్రి చేస్తారు. అసలు వాళ్ళు సూర్యోదయాన్ని సూర్యాస్తమాయాన్ని చూసే పరిస్థితి కూడా ఉండదు. అటువంటి వాళ్ళు ఎప్పుడు గుడికి వెళ్తారు? కనీసం ఈ శ్లోకాలు చదువుకోండి, ఈ శ్రీ సూక్తము, దేవి ఖడ్గమాల, మీ పేరు మీద ఇంట్లో ఎవరైనా అమ్మవాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళకి చెప్పి అర్చన, అభిషేకము చేయించుకోండి. అందుకోసం అన్ని రకాలు చెప్తాం. అంటే వీళ్ళు చేయకపోయినా వీళ్ళ పేరు మీద ఈ కుటుంబ సభ్యులు ఎవరు చేసినా పర్వాలేదు. ఇప్పుడు మీరు లేరమ్మా, తెల్లవారు తెలిసి వచ్చేసారు, మీ అమ్మగారు లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు పోయి చేస్తారు కదా, పూజలు చేస్తే కొంత తగ్గుతుంది కదా. మీరే చేశారనుకోండి ఇంకా మంచిది. చేయలేకపోతే మీరు అది కూడా లేదు మీకు అవకాశం అనుకోండి, ఇక్కడ వచ్చి కనీసం మీరు ఆ యూట్యూబ్లో దేవి ఖడ్గమాల స్తోత్రం మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది. అవును గురువుగారు, ఈ మధ్య నేను చూస్తున్నా చాలా మంది, అంటే ఇప్పుడు మనం మెట్రోలో కానీ బస్సులో కానీ మనం ప్రయాణించేటప్పుడు అంతే బిజీ స్కెడ్యూల్, అంటే నిల్చోడానికి కూడా వాళ్ళకి ప్లేస్ ఉండదు, మొబైల్లో వింటా ఉంటారు. ఎందుకు వింటారు అని నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. అంతేమ్మా, వాళ్ళకున్న సమస్యను బట్టి ఆ దేవుని సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే ఆ చుట్టుపక్కల జరిగేటువంటి ఆ చెత్తాచెదారకంటే ఇది మంచిది కదా, ప్రశాంతంగా అది వింటూ ఉంటారు. ఒక రకమైన పాజిటివిటీ పెరుగుతూ ఉంటుంది. ఆ రకంగా ఒక సంతోషము, ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది. అమ్మవారు అది ఆ స్తోత్రాలతో పాటు నామాలతో పాటు మనకు మనోనేత్రంతో అమ్మవారు చూడొచ్చు, అది ఆనందకరమే కదా. సో అలాగా సమయాన్ని ఉన్నంతలో సద్వినియోగం చేసుకుంటే మనం ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, అంటే మేషరాశి వాళ్ళు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి దుర్గా దేవిని పూజించుకుంటే మంచిది. అవును. ఈ నెక్స్ట్ వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు మే 1వ తారీఖు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వస్తాడని చెప్పాను కదా, అంటే వీరి రాశులకు గురువు వస్తున్నాడు. ఇన్ని రోజులు వీరికి గురుబలం లేదు, 12వ ఇంట్లో ఉండేవాడు గురువు, కాబట్టి కాస్త ఇబ్బంది పడి ఉంటారు వీళ్ళు, ఖర్చులు, అనుకున్న పనులు జరగకపోవడం. కాబట్టి వీళ్ళ రాశులకు గురువు వచ్చాడు కాబట్టి ఒక 50% గురుబలం పెరుగుతుంది వీరికి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం గురుబలం పెరుగుతుంది. అలాగే దశమంలో శని ఉన్నాడు, ఆయన భాగ్యానికి వెళ్తున్నాడు. భాగ్యానికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కొంచెం బెటర్, దశమంలో పని ఎక్కువ ఉండడం, లేకపోతే పని లేకపోవడం, ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకి కాస్త ఎక్కువ పంటలు పండడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న కార్మికులకి వాళ్ళకి గురుబలం రావడం వల్ల పని దొరుకుతుంది, పని తాలూకు ప్రతిఫలం కూడా వాళ్ళకి దొరుకుతూ ఉంటుంది. ఈ రకంగా వృషభ రాశి వారికి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 50% సుఫలితాలు ఉన్నట్టు. అలాగే రాహువు మేషరాశి వాళ్ళకి బాగాలేదన్నాను కదా, వీరికి బాగుంది. 11వ ఇంట్లో రాహు ఉన్నాడు వీరికి. అంటే లాభస్థానంలో రాహు ఉంటే ధైర్యంగా పనులు చేస్తారు, ఇంకా ఆలోచించరు వాళ్ళు, మొండిగా వెళ్ళి చేసేస్తారు, చేసి ఆ పని నిరూపించుకొని వస్తారు, జయించుకొని వస్తారు వాళ్ళు. ఆ గుణం వాళ్ళకి వస్తుంది, కష్టాలను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది వీళ్ళకి. విదేశాలకు వెళ్ళాలనుకున్న పిల్లలు విదేశాలకు వెళ్ళొచ్చు, చదువులకు కానీ ఉద్యోగాలకు కానీ. కొత్త వ్యక్తులు ఎవరికైనా పరిచయం అయితే వాళ్ళ వల్ల వీరికి లాభం చేకూరుతుంది. మేషరాశి వారికి వాళ్ళ వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది, వీరికి అట్లా లేదు. ఈ రకంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రాహువు బాగానే ఉన్నాడు, అలాగే గురువు బలం వచ్చింది, శని బాగానే ఉన్నాడు. కాకపోతే ఈ కేతు గ్రహం వాళ్ళకి బాగాలేదు. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏం చెప్పాం మనం, 6వ ఇంట్లో కేతు ఉమ్మ, రుణరోగ శత్రు విముక్తి. వీళ్ళకి 5వ స్థానంలో కేతు ఉన్నాడు. 5వ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఇష్టపడ్డారనుకున్నాం, అబ్బాయిలో అమ్మాయిలో, అక్కడ డిసప్పాయింట్ అవుతారు. అది ప్రేమ కట్ అవుతుంది, అంటే విడిగిపోతుంది, ఆ స్నేహబంధం విడిపోతారు. అలాగే సంతానం, పిల్లలకు అనుకోవాలంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అది ఏదో రకంగా నిరాశని కలిగిస్తుంది. అంటే అబార్షన్ జరగచ్చు, లేకపోతే పిల్లలు కలగకుండా వాయిదా పడవచ్చు, సంథింగ్. సంతానం విషయంలో నిరాశ, ప్రేమ విషయంలో నిరాశ, ఆలోచనలు మనం రకరకాలు అనుకుంటూ ఉంటాం కదా, ప్లానింగ్, అవి సక్సెస్ కావు, మనం అనుకున్నది జరగదు, ఆచరణ సాధ్యం కాదు. ఇలా 5వ ఇంట్లో కేతు ఉండడం వల్ల ఈయన ఆధ్యాత్మికవేత్త. కేతు పూజలు చేసుకోవడానికి సహకరిస్తాడు, తీర్థయాత్రలు చేయడానికి సహకరిస్తాడు, భౌతికమైనటువంటివి సంపాదించుకోవడానికి ఆయన నచ్చదు ఆయనకు ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక ధోరణి, ఒక వైరాగ్య భావం కలిగినటువంటి గ్రహం అది. అందుకే అటువంటి గ్రహం 5వ స్థానంలో ఉంది కనుక వృషభ రాశి వారికి సంతానం విషయంలో, ప్రేమ విషయంలో,
వారు అనుకున్న పనుల విషయంలో కాస్త నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక వృషభ రాశి వారు ఈ కేతు గ్రహానికి అధిష్టాన దేవత గణపతి, ఈయనకు పూజలు చేసుకోవాలి. ప్రతినిత్యం చేసుకోవచ్చు. ఆయనకి ఒక చిన్న విగ్రహం ఇంట్లో పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు. లేదా ఎక్కడ ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి రోజు ఆయనకి నమస్కారం చేసుకోవచ్చు. ఆయనకి ధాన్యం వచ్చి కేతుగ్రహానికి ఉలవలు. పూర్వకాలం మనం ఆవులకి ఈ గుర్రాలకి వాటికి పెట్టేవాళ్ళం. ఇప్పుడు మనుషులు కూడా తింటున్నారు. అవి చాలా ఆరోగ్యానికి మంచిది. చిరుధాన్యంలో వాటిని చేర్చారు. ఈ ఉలవల్ని బాగా ఉడికించి అవి పగిలే విధంగా ఉడికించి బెల్లపొడి కలిపి ఆవులకు ఇలాంటి జంతువులకు ఆహారంగా పెట్టవచ్చు. అది చాలా మంచిది. ఆ రకంగా చేస్తే కేతుగ్రహం అనుకూలమవుతుంది. గణేశాష్టకం చదువుకోవచ్చు, గణపతికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవచ్చు, గణపతి నామాలు చదువుకోవచ్చు, గణేశుని అష్టోత్తరం ఉంది కదా అది చదువుకోవచ్చు. స్వామివారికి ఇంకా పేదవాళ్ళు మాకు అంత లేవండి, మీరు చెప్పినవన్నీ మేము ఇవ్వలేము అన్నారనుకోండి, గరిక ఉంది కదమ్మా, అవును, ఆ గరిక తీసుకొని లేత గరికను ఒక మాలగా తయారు చేసి అది స్వామివారికి ధరించిన ఆయన మెడలో ఆ విగ్రహానికి లేదా ఆయన పాదాల దగ్గర గరికను పెట్టి మీ గణపతి పండుగ రోజు గరిక పెడతాం కదా, అన్ని ఆకులు తీసుకెళ్ళి పెట్టేస్తాం కదా ఆయనకు. ఆయన ఏమి వద్దండి పాపం. ఆయన అంతే, వాళ్ళ నాన్నగారు అంతే. వాళ్ళు భోగలాలసలు కాదు కదా, వాళ్ళు జస్ట్ నీళ్లు పోస్తే చాలా అభిషేక పీరియడ్. వాళ్ళ నాన్న పరమశివుడు, ఈయన గరిక పెడితే ఆనందపడిపోతాడు. సో అట్లా గరికను తీసుకెళ్ళి ఒక పూల గుచ్చంలాగా తయారు చేసి ఆయన పాదాల దగ్గర పెట్టండి. మీకు కేతు అనుకూలమవుతాడు. ఈ కేతువుకు అధిష్టాన దేవుడు ఆయన కాబట్టి. లేక గరికమాలను మీకు ఓపికంటే తయారు చేసి దీనికి ఏమి డబ్బుతో పని లేదు, ఆయన ఎత్తిపోయి ఆయన మెల్లో వేయండి. ఆయన మీకు ఏమి దొరికితే అది నైవేద్యంగా పెట్టండి. ఒక అరటిపండు ఏదో, లేదా తలస్నానం చేసుకొని నిద్రలేసి ఇంట్లో అమ్మవారు ఏదైనా వండితే ఆ టిఫిను ఆహారము అది పెట్టండి. ఇలా ధూపము దీపము నైవేద్యం ఇది మన శక్తి కొలది. ఎవరైనా చేసుకోవచ్చు. అందరికీ ఈ పూజలు ఎలా చేయాలి, ఆ అష్టోత్తరం చేయాలి ఇవన్నీ తెలియాల్సిన పని ఏం లేదు. తెలియని వాళ్ళు చక్కగా ఒక దీపం వెలిగించి ఒక అగరబత్తి వెలిగించి ఆయనకు ఒక నైవేద్యం పెడితే చాలు. అయితే గురువుగారు ఇందాక మీరు అన్నారు గణపతి విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకోవాలి అన్నారు కదా, అంటే విగ్రహం పెట్టుకోవాలంటే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, రోజు అభిషేకాలు చేయాలంట, ఎక్కడ పాసిబుల్ అవుతుంది అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వాస్తవమేనా? అంటే విగ్రహం ఉంటే రోజు అభిషేకం చేయాల్సిందేనా? అట్లా ఏమీ లేదమ్మా. అంటే విగ్రహం పెట్టుకోవడంలో గృహస్థు ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ విగ్రహాలు పెట్టుకోవాలంటే మీ కుడి చేతి పిడికిలి ఇలా పట్టుకుంటే, ఇంతకంటే పెద్ద విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు, ఆలయాల్లో పెట్టచ్చు. సో మన చెయ్యి, ఈ కుడి చెయ్యి ఇది ఎంత ఉంటుంది మీకు 1.5 ఇంచ్ కూడా ఉండదు. అంతటి విగ్రహాన్ని తెచ్చుకొచ్చి మీరు ఇంట్లో ఏ విగ్రహమైనా పెట్టుకోవచ్చు. రోజు మీరు పూజలు చేయకపోయినా వారానికి ఒక రోజు ఆయన చక్కగా ఆయనతో అభిషేకం అది చేసి ఆయనకు ఒక చందనం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి ఒక దీపం వెలిగించి ధూపం పెట్టి ఒక నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటే చాలు. ఇలా విగ్రహాలు చేసుకోండి. మీరు దేవుడి పటాల కంటే ఫోటోల కంటే విగ్రహాలకు చేయడమే మంచిది. ఇవి పాడుగావు, చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు మీరు ఆదివారం పూట ఎప్పుడు ఫ్రీగా ఉండదు వాటిని శుభ్రంగా కడుక్కోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు, చక్కగా ఉంటాయి అవి. వాటికి మనం పాలతో నీళ్లతో అభిషేకాలు చేసుకోవచ్చు, స్నానం చేయించవచ్చు. ఎక్కువ ఓపిక లేదు, కుడి చేతుల్లో స్వామివారిని పట్టుకెళ్ళి ట్యాప్ దగ్గర నీళ్లు తిప్పేస్తే శుభ్రంగా కడిగిపోతాడు ఆయన. ఎందుకు చేయకూడదమ్మా? భగవంతుడు, నువ్వు భగవంతుడు ఎలాగైనా చూడొచ్చు, తండ్రిగా చూడొచ్చు, బిడ్డగా చూడొచ్చు, స్నేహితుడిగా చేయొచ్చు. నీ ఇంట్లో ఒక చిన్న రూపంగా పెట్టుకున్నావు ఆయన్ని, ఆయన చక్కగా నీ కుడి చేత్తో పెట్టుకుని స్నానం చేయించుకోలేవా? తెచ్చి ఆయనకు కుంకుమ బొట్టు పెట్టుకోలేవా? నీకు ఓపిక ఉంటే ప్లేట్లో పెట్టి చక్కగా అభిషేకాలు చెయ్యి. నీకు అంత సమయం లేదు, లేనప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి నేర్పించండి. వాళ్ళు అభిషేకాలు చేయలేరు, కుడి చేతిలో పెట్టించండి, ట్యాప్ తిప్పండి, స్వామివారి శుభ్రంగా స్నానం అయిపోతారు కదా, అభిషేకం అయిపోయింది స్వామివారికి, తెచ్చి అక్కడ ప్లేట్లో పెట్టించండి, వాళ్ళ చేత నేర్పించండి, వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు వారికి మనం ఈరోజు మొట్టమొదటి వారికి వాళ్ళ మనసుల్లో ఆ విత్తనాన్ని నాటిన వాళ్ళు అవుతాం, ఆ పూజ చేసే విధానాన్ని. వాళ్ళ కాలక్రమేణా మా అమ్మమ్మో నాన్నమ్మో ఇలా నేర్పింది అని వాళ్ళు ఇంకా చక్కగా నేర్చుకుంటారు కదా, పోను ఎలా చేయాలో ఆ పద్ధతులన్నీ నేర్చుకుంటారు. ఈ రకంగా గణపతి విగ్రహాలు, ఏ విగ్రహాలైనా, లక్ష్మీ విగ్రహాలైనా, ఇతరతర సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలైనా, అన్ని విగ్రహాలు చిన్న సైజు విగ్రహాలు ఇంట్లో పెట్టచ్చు. పెద్దవి పెడితే నిత్య ధూపము నిత్య అభిషేకాది చేయాలి కాబట్టి మనకంత సమయం ఉండదు కాబట్టి అవి ఆలయాల్లో ఉంటాయి. చిన్నవి మనం పెట్టుకోవచ్చు. చక్కగా ఒక చిన్న రూమ్ లాంటిదో లేకపోతే ఒక చిన్న గోడకు ఏర్పాటు చేసుకోను, కింద ఎక్కడైనా కూడా మీరు మీ స్థాయిని బట్టి, మీ శక్తి సామర్థ్యాన్ని బట్టి ఒక భగవంతునికి సంబంధించిన ఒక చిన్న ఏర్పాటు చేసుకొని పూజలు చేసుకోవచ్చు, విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవచ్చు. సో మొత్తానికి వృషభ రాశి వాళ్ళు గణపతి స్తోత్రం కానీ, గణపతి నామాలు కానీ, పూజ, ఉలవలు దానం కానీ ఏది చేసుకున్నా మంచిది. ఓకే. నెక్స్ట్ ఇంకొక రాశి మిథున రాశి వాళ్లకు ఏ విధంగా ఉంటుంది ఈ నూతన సంవత్సరం? ఈ మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6గా చెప్పడం జరిగిందమ్మా. ఈ మిథున రాశి వారికి మే వరకు బాగుంది.
మే తర్వాత గురువు 12వ ఇంటికి వచ్చాడు. గురువు 12వ ఇంటికి రావడం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది, వారికి పని పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రకంగా గురుబలం కాస్త తగ్గుతుంది. మధ్యలో ఆయన వక్రించి మధ్యకాలంలో ఒక 6 నెలల తర్వాత మళ్ళీ 11వ ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఈయనకు మళ్ళీ బాగా అంటే ఒక 50% గురుబలం వీరికి ఉంది మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరము. అలాగే శని భగవానుడు భాగ్యంలో ఉన్నాడు. ఇప్పుడు మధ్యలో అష్టమానికి వెళ్తాడు. అష్టమానికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న అనారోగ్యాలు, చిన్న చిన్న ఆర్థిక సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఆ రకంగా శని కూడా వీరికి ఒక 50% అనుకూలంగా ఉన్నారు. రాహు మాత్రం వీరికి దశమ స్థానంలో 100% ఫలితాలను ఇస్తున్నాడు. అంటే విదేశాలకు వెళ్ళాలన్నా, విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేయాలన్నా, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా, లేకపోతే రాజకీయ నాయకులకు కానీ ఇతరత్ర వేరే ప్రాంతాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో పనిచేసే సందర్భాల్లో ఆ అధికారుల యొక్క అండదండలు ఉంటాయి, వాళ్ళ సహాయం బాగా ఉంటుంది. సో మిథున రాశి వారికి కూడా ఈ సంవత్సరం పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ లేదు. కుజగ్రహం కూడా వారికి అనుకూలంగా ఉంది, రవి కూడా అనుకూలంగా ఉన్నాడు వారికి. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంది. కాకపోతే ఎవరైనా మిథున రాశి రాజకీయ నాయకులు ఉంటే ఈ రాబోయే ఎలక్షన్లో కాస్త వారు అనుకున్నంత ఫలితాలు రాకపోవచ్చు, లేకపోతే వాళ్ళు ఓడిపోవడానికి కూడా అవకాశం కనపడవచ్చు. ఎందుకంటే గురుబలం పూర్తిగా పోతోంది. అది ఎలక్షన్లు అయ్యే సమయం వరకు కూడా గురుబలం ఉండదు వాళ్ళకి. మే 1వ తారీఖు నుంచి ఒక 6 నెలల పాటు గురువు 12వ ఇంట్లో ఉంటాడు. కనుక మిథున రాశికి సంబంధించిన వాళ్ళు కొత్త ప్రయోగాలు చేయకపోవడం మంచిది. కొత్తవి ఆ 6 నెలల కాలం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రాహు పూర్తిగా సహకరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అవన్నీ చేసుకోవచ్చు వాళ్ళు. వీరికి కూడా కేతువు 4వ ఇంట్లో ఉన్నాడు. అంటే కుటుంబంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి నిరాశ, అంటే కుటుంబం అంటే ఎవరు ఉంటారు? అమ్మ, నాన్న, పిల్లలు, భార్య, దీనికి సంబంధించిన ఏమన్నా అనుకుంటే అవి తొందరగా జరగవు. దుబారా ఖర్చులు పెట్టడం, మనం ఒకటి అనుకుంటే ఇంకో రకమైన ఫలితం రావడం, లేకపోతే ఏదో ఒక శుభకార్యం చేద్దామనే సమయానికి ఇంట్లో ఇంకెవరెవరికి అనారోగ్యం చేయడం, ఆ శుభకార్యం చేయలేకపోవడం, అలాంటి నిరాశలు కలగడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా తప్పనిసరిగా గురువుకి, కేతువుకి, ఈ 2 గ్రహాలకి కనుక పరిహారం చేసుకుంటే శుభం చేకూరుతుంది. కేతువు దానికంటే మనం అధిష్టాన దేవుడు గణపతి స్వామి కాబట్టి గణపతి స్వామికి పూజలు చేసుకోవడం ఇంట్లో కానీ ఆలయంలో కానీ, మనం ఇదివరకు చెప్పాము వృషభ రాశి వారికి అటువంటి పూజలు చేసుకోవాలి. గురువు వ్యయంలోకి వస్తున్నాడు కదా 6 నెలల కాలంలో. గురువు సంబంధించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి మనకు. మన హైందవ సంస్కృతిలో మనకు ఆది గురువులు దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామి. హయగ్రీవ స్వామి అంటే మనకు గుర్రము ముఖం కలిగి వదనం కలిగి ఉంటారు. విష్ణువే గురు రూపం దాలిస్తే హయగ్రీవులు, పరమశివుడే గురు రూపం దాలిస్తే దక్షిణామూర్తి. ఈ గురువులకు పూజలు చేసుకోవచ్చు. మాకు అంత పెద్ద ఆలయాలు తెలియవండి, మేము ఎప్పుడు వినలేదు అంటే, మనకు బాగా తెలిసినటువంటి గురువులు షిర్డీ సాయినాథుడు, దత్తాత్రేయులు వారు, రాఘవేంద్ర స్వామి, వీరు మనకు అందుబాటులో ఉన్నటువంటి గురువులు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ గురువులు, వీరికి పూజలు చేసుకోవచ్చు. ఈ గురువులకి ఇప్పుడు మనకు దగ్గర అంటే ప్రతి చోట కనబడేటువంటి ఆలయం షిర్డీ సాయినాథన్ ఆలయం. ప్రతి ఊర్లోనూ, కాలనీల్లోనూ ఎక్కడైనా ఉంటుంది. ఆలయానికి గురువారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ వెళ్ళి ఒక 1/2 కేజీనో 1/4 కేజీనో శనగలు తీసుకెళ్ళి శుభ్రంగా ఉడికించి వాటికి నైవేద్యంగా స్వామివారికి నివేదన చేసి మీ చేతులారా వచ్చిపోయే భక్తులకు పంచవచ్చు. ఎందుకంటే గురువుకి ఇష్టమైన ధాన్యం శనగలు దానం చేయొచ్చు. అలాగే గురువు గారికి ఇష్టమైనటువంటి రంగు పసుపు వర్ణం, ఆరెంజ్ కానీ పసుపు వర్ణపు అరటి పండ్లు కానీ ఆయన పాదాల దగ్గర పెట్టచ్చు. షిర్డీ సాయినాథన్ జీవిత చరిత్ర చదువుకోవచ్చు, దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవచ్చు, హయగ్రీవ స్వామి స్తోత్రాలు చదువుకోవచ్చు. ఇట్లా మనకు అవకాశం ఉంటే రాఘవేంద్ర స్వామి దర్శనం చేయొచ్చు, షిర్డీకి వెళ్ళి చూసుకొని రావచ్చు. దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు, ఆయన చూసుకోవచ్చు. ఇవి చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది. ఈ రకంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరము గురు సంబంధించిన ఆలయాలకు వెళ్ళడం, గురువులకు పూజలు చేసుకోవడం, గణపతి పూజలు చేసుకుని కేతువుని అనుకూలు చేర్చుకుంటే కూడా మిథున రాశి వారికి కూడా శుభ ఫలితాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గురువుగారు, ఇక్కడ నేను మీకు ప్రత్యేకంగా ఒక కృతజ్ఞతలు చెప్పాలి. మిథున రాశి నాది, మిథున రాశి ఫలితాలు తెచ్చుకున్నందుకు ఒకవైపు సంతోషంగా ఉంది, ఇంకోవైపు చిన్న భయం కూడా ఉంది. భయపడాల్సిన పని లేదమ్మా. జ్యోతిష్ శాస్త్రం గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు సూచన, మీకు ఏ గ్రహం బాగాలేదో చెప్పాం, ఆ గ్రహానికి సంబంధించి మీరు ఏం చేసుకోవాలో చెప్పాం. ఇప్పుడు మీకు సమస్యకు పరిష్కారం తెలిసిపోయింది కదా, సో మీరు ముందుగానే అధిగమిస్తారు. మీకు ఇప్పుడు తెలియకపోతే ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి గమ్మత్తైన గొప్ప విషయం ఏమంటే, ఇప్పుడు మనం పూర్వకాలం దారిలో వెళ్ళేటప్పుడు ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు కదా, ఒక లాంతర్ అని పెట్టుకునేవాళ్ళు. దీపం వెలిగించి దానికి ఒక గాజు ఉంటుంది, చేతితో ఇట్లా పట్టుకోవడానికి ఉంటుంది. ఈయన పట్టుకొని వెళ్ళేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో. మేము చిన్నప్పుడు కూడా చూసాం, ఆ చిన్న దారులు ఉంటాయి పొలాల మధ్య గట్ల మీద, అది పట్టుకొని వెళ్తూ ఉంటారు. అక్కడ ఏమన్నా పాములు అవి కనబడతాయా రాత్రిపూట కానీ తెల్లవారుజాములో కానీ. అంటే ఆ లాంతర్ ఏం చూపుతుంది మనకు, మనం వెళ్ళేటువంటి దారిలో
ఏమైనా మనకి ఇబ్బందికరమైనటువంటి రాళ్ళో లేకపోతే ముల్లో పాములో చెడు విష జంతువులు ఉన్నాయా లేదా చూసుకోవడానికి మనం అవి ఉన్నాయని తెలిస్తే మనం ఆగుతాం. అది వెళ్ళిన తర్వాత వెళ్ళడమో లేకపోతే వెనక్కి వచ్చేయడమో చేస్తాం. తెలియకపోతే ఏం చేస్తాం? వెళ్ళి దాని మీద కాలు పెట్టి ఆ రకమైన సమస్యను మనం పడిపోవడమో అది కరవడమో జరుగుతుంది. అట్లాంటిదే జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఒక వెలుగు ముందుగానే చెప్తుంది మీకు. ఎందుకమ్మా చిన్న పిల్లవాళ్ళు పుట్టారు తీసుకొస్తారు, మా పిల్లవాడికి పేరు పెట్టాలి గురువు గారు అంటారు. పేరు ఎలా ఉంది మా వాడికి అంటాం. బాగానే ఉందండి, చిన్న పిల్లవాడు ఎందుకు ఇప్పుడు వాడు చక్కగా చదువుకుంటాడు, ఒక 3 నెలలు జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడే పుట్టాడు కదా, సీజనల్ అనారోగ్యాలు ఉంటాయి కదా, జాగ్రత్త అంటాం. వినరు. లేదండి మా వాడు బాగా చదువుతాడా, విదేశాలకు వెళ్తాడా, అప్పుడే ఏమేమో అడుగుతారు. వాళ్ళ బిడ్డ గురించి వాళ్ళు తెలుసుకోలేదు తపన. మనం ఏమి అనలేం, వద్దమ్మా చిన్నపిల్లవాడు ఎందుకు, వాడు ఇంకా చాలా ఉంది కదా అంటే వినరు. సరే వారిని ఎందుకు నిరాశపరచాలని, బాగానే ఉంటాయి. మా వాడికి ఏమైనా అనారోగ్యాలు వస్తాయా స్వామి అని అడుగుతారు. చిన్నపిల్లవాడు ఇప్పుడు ఎందుకమ్మా, కాదు స్వామి వాళ్ళ హస్బెండ్, అదే మా హస్బెండ్కి వీళ్ళ నాన్నకు ఈ రోగం ఉంది, వీరికి ఏమన్నా వస్తుందా, ఏవేవో అడుగుతారు. కానీ ఆ చిన్న పిల్లవాడికి కూడా ఈ అబ్బాయికి ఒక 40 సంవత్సరాల తర్వాత డయాబెటిక్ వచ్చే అవకాశం ఉందమ్మా అని చెప్తాం. అవునా స్వామి వాళ్ళ నాన్నకు ఉందిలే అయితే పర్లేదు వెళ్ళి, అది పెద్ద రోగం కాదు ఇప్పుడు అందరికీ వస్తుంది అని ఏదో అంటారు వాళ్ళు. ఇది చెప్పడం వల్ల, ఈ విషయం చెప్పడం వల్ల, డయాబెటిక్ వస్తుంది చెప్పడం వల్ల మీరు ఇదే విషయాన్ని వాడు పెద్ద అయ్యేటప్పుడు వాడి చెవిలో చెప్తే డయాబెటిక్ ఎందుకు వస్తుందమ్మా? మనుషులు నిరంతరము సుఖంగా కూర్చోవడం, సుఖంగా నిద్రపోవడం, కదలిక లేకుండా శరీరాన్ని పెంచుకోవడం, అంటే ఒక స్థూల శరీరం రావడం, పని తగ్గిపోవడం, అంతే కదా. తర్వాత తీపి పదార్థాలు, స్వీటు, బియ్యము, రైస్ అట్లాంటివి తినడం, ఇవన్నీ తగ్గించుకోవచ్చుగా ముందుగా మీకు చెప్పడం వల్ల. వాడు వాకింగ్ చేసుకోవచ్చు, యోగా నేర్చుకోవచ్చు, కాస్త డైట్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. వాడు చిన్నప్పటి నుంచే వాడు ఒక యుక్త వయసు వచ్చేటప్పటికి 15 ఏళ్ళ నుంచి నీకు ఇది వచ్చే అవకాశం ఉందని అంటే వాడు దాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు కదా. వాడికి ఇంకెప్పుడు కదలలేని వయసులో 70-80 ఏళ్ళు అది వచ్చిందనుకోండి, అది ఇబ్బంది లేదు. బట్ ఆ 40 నుంచి వాడు రానియకుండా చూసుకోవచ్చు కదా. వాడు వ్యాయామం చేయడం వల్ల, ఆ కేర్ తీసుకోవడం వల్ల. కనుక చెడు ఏదన్నా ఉంటే సూచనప్రాయంగా ఎవరైనా చెప్తే చూసేస్తే మనం భయపడాల్సిన పని లేదు. దాన్ని అధిగమించడానికి మనం ప్రయత్నం చేయాలి. మంచి చెప్పామనుకోండి సద్వినియోగం చేసుకోవచ్చు. మీకు మంచి ఉద్యోగం వస్తుందని చెప్పాను, మీరు వేరే ఉద్యోగానికి ప్రయత్నం చేయొచ్చు. లేదు ఉన్న ఉద్యోగంలో ఎదగడానికి, ప్రమోషన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇదే సూచన. మంచిని సద్వినియోగం చేసుకోవాలి, చెడుని తగ్గించుకోవాలి, దాన్ని పరిహరించుకునే ప్రయత్నం చేయాలి, ఆ నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అందుకే జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి ఎప్పుడూ ఫలితాల గురించి భయపడద్దండి. ముందుగా తెలియడం అనేది మనకు ఒక వెపన్ ఇచ్చినట్టు, మన చేతికి ఒక ఆయుధం ఇచ్చినట్టు, దాంతో మనం కాపాడుకోగలుగుతాం. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకు ఏ విధంగా? ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా చెప్పడం జరిగిందమ్మా. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురువు ఎక్కువ అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి ఫలితం కనిపిస్తుంది వీళ్ళకి. ఎందుకంటే లాభస్థానంలో గురువు వస్తున్నాడు. గురువు లాభస్థానంలోకి వస్తే వీరికి సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి, నూతన పదవులు వస్తాయి, వ్యాపారంలో లాభాలు వస్తాయి, మంచి పేరు, ఆదాయంతో పాటు పేరు కూడా తెచ్చుకోగలుగుతారు, ఆరోగ్యవంతులు అవుతారు. చాలా సమస్యలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వాళ్ళు ఎక్కువ 80% గురుబలం వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే వీరికి సప్తమానికి కూడా శని వచ్చేటువంటి అవకాశం ఉంది. అంచేత వీరికి సమాజంలో పని బాగా దొరుకుతుంది. వారు చేసే పని ఏది ఉంటుందో అది, ఆ పనిని లభ్యత వల్ల దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని వారు పొందగలుగుతారు. అలాగే ఈ సంవత్సరం కేతు వీరికి 3వ ఇంట్లో ఉన్నాడు. ఈ అందరికీ కేతు అనుకూలంగా లేరు, వీరికి అనుకూలంగా ఉంది. మేషరాశి తర్వాత వీరికి కేతు అనుకూలంగా ఉన్నాడు. కేతు అనుకూలంగా ఉన్నప్పుడు వీరు తీర్థయాత్రలు చేస్తారు, ఆలయాలకు వెళ్తారు, పూజలు చేస్తారు, జన సహకారం బాగా ఉంటుంది. వీరు ఒక పని చేయాలి, ఎవరితో చేస్తే ఆ పని అని ఆలోచిస్తుంటే ఎవరో వచ్చి ఆ పని నేను చేస్తానయ్యా అని చెప్తారు. అంటే వీళ్ళు ఊహించరు, అయాచితంగా అనుకోకుండా అకస్మాత్తుగా ఆ పనికి సంబంధించిన వ్యక్తి మన ఇంటికి వచ్చేస్తాడు, వాడు చేసి పెడతాడు. తర్వాత మనం ఏదైనా ఒక పని చేయాలంటే బోల్డ్ అంత సమయము, బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టాలి. ఈ కేతు అనుకూలంగా ఉంటే నిరాడంబరంగా పనులు అయిపోతాయి, పెద్ద ఖర్చు ఉండదు, పెద్దగా మనం శ్రమ పడాల్సిన పని లేదు. అటువంటి కేతు వీళ్ళకి 3వ ఇంట్లో ఉన్నారు. ఈ రకంగా వీరికి కేతువు అనుకూలంగా ఉన్నాడు. రాహు కూడా వీరికి కాస్త ప్రతికూలంగా ఉన్నాడు 9వ ఇంట్లో. అంటే తండ్రి గారి ఆరోగ్యం ఎవరికైనా ఉంటే వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమీ జరగదు, ఇంకొంచెం తొందరగా చిన్న విషయాన్ని కూడా ఇప్పుడే పోగొట్టుకోవచ్చు. హాస్పిటల్కి వెళ్ళడం అట్లాంటిది కొంతమందికి అలా జరుగుతుంది. విదేశాలకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు, అక్కడికి ఏమేమి కావాలో ఆ డాక్యుమెంట్స్ అవన్నీ జాగ్రత్తగా పట్టుకెళ్ళడం అలాంటివి చూసుకోవాలి, లేకపోతే అలాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా రాహువు కూడా ప్రతికూలంగా ఉన్నారు. వీరు కూడా కనకదుర్గాదేవికి పూజలు చేసుకోండి, నిరంతరం ఉంటే మంచిది. కనకదుర్గాదేవికి పూజలతో పాటు
అమ్మవారికి దేవి ఖడ్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ ఇలాంటివి చదువుకుంటూ శని భగవానుడు కూడా పూజలు చేసుకుంటే మంచిది. ఎందుకంటే సప్తమ భావాల్లో శని ఉన్నాడు కనుక ఈ శని ప్రతికూలంగా ఉండే సందర్భాలు ఒక 50% ఉంది. ఆంజనేయ స్వామికి గన వీరు తమలపాకుల పూజ శనివారం రోజు చేసుకుంటే వీరికి శుభం చేకూరుతుంది. సుందరకాండ అన్నటువంటిది ఒకటి ఉంది మనకు రామాయణానికి సంబంధించినటువంటి. ఈ సుందరకాండ వినినా సుందరకాండ చదివినా వీరు ఈ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం అనిపిస్తుంది. చాలా మహానుభావులు, చాలా గొప్పవాళ్ళు, ఎంఎస్ రామారావు గారిని ఒక పెద్ద ఆయన ఉండేవారు, వారు ఇప్పుడు లేరు. వారు పాడినటువంటి సుందరకాండ ఆడియో వీడియో దొరుకుతుంది మనకు, అట్లా విన్నా ఏం కాదు, చక్కగా వినొచ్చు. ఆయన చాలా అద్భుతంగా పాడారు. అంటే చదవాల్సిన అవసరం లేకుండా చదవగలిగిన వాళ్ళు చదవచ్చు, చదవలేని వాళ్ళు వినొచ్చు. చాలా చక్కగా వినొచ్చు. 3 గంటల ఆడియో ఎంత దొరుకుతుంది. అది మనం సాయంత్రం పూట మంగళవారం శనివారం ఉదయం సాయంత్రం ఇంట్లో పిల్లలందరూ వినే విధంగా పెట్టేస్తే ఇంట్లో ఒక రకమైన పాజిటివిటీ పెరుగుతుంది, బ్యాడ్ ఎనర్జీ ఏమన్నా పోతుంది. చాలా చక్కగా ఆయన అలతెలితి పదాలతో ఆ ఆంజనేయ స్వామి ఎలా సముద్రాన్ని దాటుతాడు, అక్కడ లంకా నగరానికి వెళ్తాడు, ఆ లంకిని ఎలా కొడతాడు, అమ్మవారిని ఎలా గుర్తుపడతాడు, సీతామ్మవారిని, అమ్మవారికి ఆ రాముడి వారి యొక్క వస్తువులు ఆ నగలు ఇచ్చి తిరిగి ఆమె నేను రాముడి వారిని తీసుకొస్తానని చెప్తాడు, లంకా దహనాన్ని ఆయన కాల్చేస్తాడు, మళ్ళీ తిరిగి ఈ కథనంతా పాట రూపంలో చెప్పుకుంటూ చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్తో ఎంత చక్కగా ఉంటుందో ఒక రకమైన అనుభూతికి వెళ్ళిపోతాం మనం. అంత గొప్పది ఆ సుందరకాండ పారాయణం చేసిన ఈ కర్కాటక రాశి వాళ్ళు శని దోషం నుంచి బయటపడతారు. కనకదుర్గాదేవి పూజలు చేసుకుంటే రాహు దోషం నుంచి బయటపడతారు. గురువు అనుకూలంగా ఉన్నారు, వారికి కేతువు అనుకూలంగా ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 80% సుఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సింహరాశి వాళ్లకు ఏ విధంగా ఉంది? ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరము వారికి భాగ్య దశమ భావాల్లో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందమ్మా. భాగ్యభావంలో మేషరాశిలో గురువు ఉన్నంత వరకు వీరికి మంచి జరుగుతుంది. అలాగే భాగ్యభావం వైపు దృష్టి సారించినా వీరికి మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ సంవత్సరం శని వీరికి షష్టమ భావానికి వస్తాడు. షష్టమ భావానికి ఏ గ్రహం వచ్చినా మంచిది. అనగా ఇదివరకు మనం చెప్పుకున్నాం రుణ రోగ శత్రు విముక్తిని ఈ సంవత్సరం వీరికి ఈ సింహరాశి వారికి శని భగవానుడు అంటే వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ పంటలు ఉత్పత్తి జరుగుతుంది, తద్వారా వాళ్ళు లాభాలు పొందవచ్చు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, కార్మిక శాఖ అంటే యూనిఫామ్ వేసుకునేటువంటి ఉద్యోగాలు కొన్ని ఉంటాయి కదా, వాళ్ళకందరికీ మంచి జరుగుతుంది ఈ సంవత్సరము. ఈ రకంగా శని బాగున్నాడు, గురువు బాగున్నాడు, కుజుడు బాగున్నారు వీళ్ళకి. కాకపోతే ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు, రాహువు వీరికి అష్టమ స్థానంలో ఉన్నారు. దీన్ని రాహుకేతు దోషము అంటాం, కాలసర్ప దోషం అంటాం. ఈ పదం ఎక్కువగా వింటూ ఉంటాం. ఆ పేరు విని మనం ఏం భయపడాల్సిన పని లేదు. అంటే రాహువు కేతువు ఇద్దరు బాగలేకపోతే కాలసర్ప దోషము అని అర్థం. అంటే మన వాళ్ళు చెప్పేటువంటి సిద్ధాంతం ఏంటంటే ఒక సర్పాన్ని మధ్యలో గన అది కట్ అయిపోతే ఖండింపబడితే ఈ శరీరము తోక భాగం అది కేతు, శరీరము తల భాగం అది రాహు అని పోల్చారు. అది నిజం కాదు, అలా చెప్పడం జరిగింది. అంటే ఈ తల ఉన్నటువంటిది రాహు కాబట్టి ఆశ ఎక్కువ, తోక ఉన్నటువంటి తల లేదు కదా, అది నిరాశగా ఉంటుంది కదా, అందుకు నిరాశతో కూడుకుంటుంది, వేదాంతంతో కూడుకున్నటువంటి ఈ సగం శరీరము అని రాహుకేతువులు పెట్టారు. సో ఈ రాహుకేతు దోషం ఉన్నవారు ఎలాంటి భయపడాల్సిన పని లేదు. ఎవరో చెప్పేటువంటి మాటలు విని వీళ్ళు ఏమీ భయపడాల్సిన పని లేదు. దీనికి చక్కటి పరిష్కారం ఏంటంటే శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు చేస్తారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు చేస్తారు, ప్రతిరోజు చేస్తారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే చంద్రగ్రహణం సూర్యగ్రహణాలు మనకు లేవు, గత సంవత్సరం లేవు, ఈ సంవత్సరం లేవు. వచ్చినప్పుడు ఆలయాలన్నీ క్లోజ్ చేస్తారు, మూసేస్తారు. తిరుమల కొండ కావచ్చు, ఇంకొక కాశీనాథుడు, అన్ని ఆలయం. ఈ కాళహస్తి శివాలయం మాత్రం ఆ రోజు ఓపెన్ చేసి ఉంటారు. అక్కడ రావుకేతు స్థలాలకు స్వామివారిని స్థాపించి అక్కడ దక్షిణామూర్తి స్వామి విగ్రహం ఉంది. స్వామివారి కాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసన్న అమ్మవారు, పార్వతీ అమ్మవారు ఉన్నారు. ఈ ఆలయంలో రావుకేతు పూజలు ప్రత్యేకంగా చేస్తారు. కృష్ణదేవరాయల కాలం నుంచి సపరేట్ మండపాలు కట్టారు. 550 రూపాయల నుంచి 5,000 వరకు రకరకాల పూజలు ఉన్నాయి. ఏ పూజ చేసినా పరిహారం తగ్గుతుంది. ఇది వారి శక్తి మేరకు అక్కడ వెళ్ళి రాహుకేతు పూజలు చేయించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే గురువు గారు, అంటే ఎవరైనా అమ్మాయికి పెళ్లి చేయాలన్నా లేదా అబ్బాయికి పెళ్లి చేయాలన్నా ఇంకా వేరే ఏవైనా వాళ్ళు అనుకున్నవి అవ్వట్లేదన్నా శ్రీకాళహస్తికి వెళ్ళి పూజలు చేయమంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడి దాకా వెళ్ళలేని వాళ్ళు, అక్కడి దాకా వెళ్ళలేని స్తోమత లేని వాళ్ళు మరి ఎక్కడ చేసుకుంటే బాగుంటుంది? ఈ రాహువుకి అధిష్టాన దేవత కనకదుర్గాదేవి అమ్మవారు అని చెప్పాను కదా, అమ్మవారికి పూజలు చేయండి.
ఈ కేతువుకు అధిష్టాన దేవుడు గణపతి స్వామి అన్నాను కదా, వీళ్ళిద్దరికి చేసినా ఆ ఫలితం కొంతవరకు ఉంటుంది. కాళహస్తి వరకు వెళ్ళకపోయినా ఇక్కడ చేసుకున్నాం. కాళహస్తికి వెళ్తే మనము వారికే పూజలు చేయొచ్చు. రాహుకి కేతువుకి అక్కడ ఏదో అమౌంట్, ఆ డబ్బులు వాళ్ళు నిర్దేశించిన ఆ డబ్బులు కట్టేస్తే 5,500, 700 ఏవో ఉన్నాయి రకాలు. అది కడితే వాళ్ళు మన చేత చేయిస్తారు. ఆ దోషం తగ్గిపోతుంది, ఎంతో కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అంత దూరం మీరు అన్నట్టు వెళ్ళలేరు. అటువంటి వాళ్ళు ఏం చేసుకోవాలి, వారు ఇంట్లో గణపతికి పూజలు చేసుకోండి, కనకదుర్గమ్మకు పూజలు చేస్తే ఈ 2 గ్రహాల యొక్క ప్రభావం తగ్గుతుంది. ఆ రకంగా ఆ దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ కేతు ఉన్నప్పుడు పెళ్లిళ్ళు చేయొద్దు అని చెప్తాం, కేతు ప్రభావం ఉన్నటువంటి సమయంలో. ఎందుకంటే ఈయన వేదాంత ధోరణి కలిగిన వాడు, వైరాగ్య భావం కలిగిన వాడు కాబట్టి ఇది వివాహం అన్నటువంటిది ఒక భౌతికమైనటువంటి సుఖానికి సంబంధించింది, సంతాన ఉత్పత్తికి, వారసుల కోసం, ఒక కుటుంబం కోసం చేసేటువంటి కార్యం కనుక ఈ కార్యక్రమంలో కేతువు లేకుండా చూసుకోండి అని చెప్తూ ఉంటాం. అంటే నిరాశపడతారు, విడిపోతారు అన్న ఉద్దేశంతో. కాళహస్తికి వెళ్ళలేని వారు కనకదుర్గాదేవి అమ్మవారికి పూజ చేస్తే రాహు ప్రభావం తగ్గుతుంది, గణపతికి పూజలు చేస్తే కేతు ప్రభావం తగ్గుతుంది. ఈ కన్యా రాశి వాళ్లకు ఏ విధంగా ఉంటుంది ఈ కొత్త సంవత్సరం? వాళ్ళు ఏ దేవుడిని ప్రార్థిస్తే మంచిది? ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం పంచమాములో ఉన్నటువంటి చతుర్థ పంచమాధిపతి అయినటువంటి గురువు మే 1 నుంచి భాగ్యంలోకి వెళ్తున్నాడమ్మా. అంటే భాగ్యంలోకి గురువు వెళ్తే ఎక్కువ శుభాలు జరగడానికి అవకాశం. 9వ భావంలోకి గురువు వెళ్తున్నాడు. ఆయన ఎవరు అంటే చతుర్థ సప్తమాధిపతి, అనగా 4వ ఇంటికి సంబంధించిన ఆయన, 7వ ఇంటికి సంబంధించిన ఆయన కనుక జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో పనిచేసేవాళ్ళు, ఇప్పుడు రాజకీయ నాయకులు, జనాలతో ఎక్కువ వాళ్ళతో అనుబంధం ఉంటుంది. అటువంటి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా చేయాలంటే, అంటే కొత్తగా ఇండ్లు కొనడం కానీ, భూములు కొనడం కానీ, కుటుంబంలో శుభకార్యాలు అవి చేసుకోవచ్చు. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. అనుకున్న పనులను కూడా మీరు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే 6వ భావంలోనికి శని వస్తున్నాడు ఈ సంవత్సరం. అందువల్ల వీరికి కూడా చాలా శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో కానీ, భూములు కొనుగోలు చేయడం కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. కుజగ్రహం కొన్ని సందర్భాల్లో వీరిని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అంటే వాహనాల విషయంలో కానీ అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గ్రహరాజు రవి కూడా వీరికి చాలా వరకు ఈ సంవత్సరం అనుకూల వాతావరణం ఇస్తున్నాడు. వీరికి కూడా జన్మరాశిలో కేతువు, 7వ రాశిలో రాహువు సంచరిస్తున్నాడు. ఇది కాలసర్పదోషం. ఈ కాలసర్పదోషానికి రాహుకేతు పూజలు చేసుకోవడం శ్రీకాళహస్తాలయంలో, లేకపోతే కనకదుర్గాదేవికి పూజలు చేసి రాహువు నుంచి అనుకూలతను సాధించుకోవడం, గణపతికి పూజలు చేసి అనుకూలతను సాధించుకోవడం. దీంతో పాటు కుజగ్రహం వీరికి కొన్ని సందర్భాల్లో బాగాలేదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసుకోవడం వల్ల ఈ వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు కానీ, భూములు కొనుగోలులో వచ్చేటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగడానికి అవకాశం ఉంటుంది. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు చాలా ఉన్నాయి, చెప్పుకోదగ్గ ఆలయాలు. ఆలయాలకు వెళ్ళవచ్చు. ఈ హైదరాబాద్లో కూడా మనకు స్కందగిరి అని సికింద్రాబాద్ ప్రాంతంలో ఒక సపరేట్గా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. అదే కాకుండా ప్రతి శివాలయంలోనూ గణపతితో పాటు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహమైనా ఉంటుంది. మీరు తెలియకపోతే వారిని అడిగితే అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు చూపిస్తారు. ఆయనకు అభిషేకాలు, అర్చనలు చేసుకోవచ్చు. లేకపోతే మనకు కర్ణాటకలో కొక్కే అని, ఘాటి అని, తమిళనాడులో తిరుత్తని, పళని, స్వామిమలై, తిరుచెందూరు, ఇలా చాలా ఉన్నాయి గుళ్ళు సుబ్రహ్మణ్య స్వామి. అక్కడికి వెళ్ళి ఒకసారి స్వామివారిని దర్శించుకోవచ్చు. అవకాశం లేని వారు సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన శ్లోకాలు చదువుకోండి. ఈయనకు కందులు అంటే ఇష్టం అన్నాం కదా, మంగళవారం రోజు పేదవారికి కందులు కానీ, కందిపప్పు కానీ దానం చేయండి. శుభం చేకూరుతుంది. ప్రమాదాల నుంచి బయటపడవచ్చు, భూములకు సంబంధించిన కోర్టు కేసుల నుంచి బయటపడవచ్చు. ఇంట్లో ఏదైనా అశాంతి ఉంటే భార్యాభర్తల మీద ప్రశాంతత వస్తుంది. ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసిన, కందులు దానం చేసిన, ఈ పనులు చేసుకోవడం వల్ల కన్యారాశి వారు మరింతగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వారికి శని, గురువు అనుకూలంగా ఉన్నారు. రాహుకేతు దోషం ఒకటి కనిపిస్తుంది. కుజుడు కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా ఉన్నారు. ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మరింతగా వారు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే గురుగారు, ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అంటే నాకని కాదు, చాలా మందికి ఉంది భక్తులకి. గుళ్ళల్లో నాగపడగ విగ్రహాలు ఉంటాయి కదా, కొంతమంది నాగదేవత అంటారు, కొంతమంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు. వాస్తవానికి ఏ దేవుడు అనుకోవచ్చు? నిజానికి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని కనుక మీరు పరిశీలిస్తే ఆయన పాదాల దగ్గర ఒక చిన్న పాము లాంటి ఆకారం, నెమలి ఆకారం కనిపిస్తాయి. స్వామివారు శూలం పెట్టుకొని నిల్చొని ఉంటారు. కొన్ని ఆలయాల్లో అమ్మవార్లు ఇద్దరు ఉంటారు. దేవసేన, వల్లి దేవసేన అమ్మవార్లని ఇద్దరు ఉంటారు. ఇది ఆయన రూపం. సుబ్రహ్మణ్య స్వామికి వాహనం పాము, సుబ్రహ్మణ్య స్వామికి వాహనం నెమలి, అంతేగాని ఆయన పాము కాదు. ఈ పడగలకు పూజలు చేసే విధానము రాహుకేతు దోషానికి సంబంధించింది. అయితే మన వాళ్ళు అర్చక స్వాములు వాటికి సంబంధించిన విషయాలు భక్తులకు సరిగ్గా చెప్పక
భక్తులు జరిగదని అర్థం చేసుకోలేక సుబ్రహ్మణ్య స్వామి అంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా కుజదోషం కనిపిస్తోందమ్మా అని భయపడద్దండి, వీళ్ళన్నిటికీ భయపడుతూ ఉంటారు. అది ప్రభావం అంతే, భయపడద్దండి. మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి. మళ్ళీ మా దగ్గరికి వచ్చి మీరు చెప్పినట్టు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేశాం స్వామి, రోజు పాలు పోస్తున్నాం పోయి అంటారు. సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోసారా అంటే అదే స్వామి పుట్టలో పాలు పోసాం, మీరు అన్నట్టు ఆ పడగలకు పాలు పోసాం, ఆ నాగరాళ్ళు ఉంటాయి కదా వాటికి పూజామని చెప్తూ ఉంటారు. అది కాదమ్మా, అది సర్పదోషం. రావుకేతు పూజలు చేసుకునే వాళ్ళు చేసేది. మీరు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారమ్మా, ఆయన చక్కగా అమ్మవార్లు ఇద్దరు పెట్టుకొని వల్లి దేవస్థ, లేదా ఆయన ఒకరిగా ఉన్నా పర్లేదు, సోలం పెట్టుకొని నిల్చో. ఆయన కాళ్ళ దగ్గర ఎక్కడో చిన్న పాము బొమ్మ నెమలు ఉంటుంది అంతే, ఆయనకే చక్కగా పూజలు చేసుకోండి, ఆయన ఇట్లా శివపార్వతుల యొక్క కుమారుడు అని చెప్తే అప్పుడు కొంతమందికి అర్థమవుతూ ఉంటుంది. మీ సందేహానికి అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది. అంటే చాలా మంది ఏ గుడికి వెళ్ళినా ఇప్పుడు నాగదేవత విగ్రహాలు అట్లా విగ్రహాలకు చాలా మంది పాలు పోస్తూనే ఉంటారు. అంటే ఒకరిని చూసి ఒకరు అంటే పాలు పోయడం కానీ అట్లా అభిషేకం చేస్తూనే ఉంటారు, మొక్కుతూనే ఉంటారు. బట్ ఒక క్లారిటీ లేదు భక్తులకి. ఇంకొక సమస్య కూడా మీరు అడగకపోయినా నేను చెప్తా. పాములకు పాలు పోయాలి, పుట్టల్లో పాలు పోయాలి అంటే ఈ సర్పదోషం, రావుకేతు దోషం అన్నట్టు. ఇది చాలా మందికి ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఎక్కువ మనం నాగుల పంచమి, నాగుల చవితి ఆ రోజు మనం వెళ్ళి పుట్ట లోపల పాలు పోస్తుంటారు. అంటే పుట్టకి రంధ్రాలు ఉంటుంది కదా, అలా లోపల పాలు పోస్తారు. ఇది తప్పు. ఒకవేళ ఆ పుట్టలో ఆ పాము ఉన్నది అనుకోండి, అది చచ్చిపోతుంది. పాముకు పాలు పోయడం వల్ల అది మీ పాలు తాగదు, అది ఎక్కడ అది చెవులో పెట్టిన పుట్టలో దూరుకొని ఉంటుంది, అది నివసిస్తూ ఉంటుంది. దాని నివాసంగా అది పుట్టలు కూడా పెట్టదు. పుట్టలు పెట్టేది చెదర పురుగులు, దాన్ని ఆక్రమించుకొని ఇది అక్కడ ఉంటుంది. సరే, పుట్టల్లో పాములు ఉంటాయి, పాలు వాటి పోస్తే ఆ పాలు చాలా తీయగా ఉంటుంది, మధురంగా ఉంటుంది, బంకగా ఉంటుంది, జికటిగా ఉంటుంది. అది ఆ పాము మీద పడి దాని శరీరం మీద ఆ పుట్టంతా కూడా అది తడి అయిపోతే చీమలన్నీ చేరి దాన్ని కొరికి చంపేస్తాయి. అప్పుడు కొత్తగా మనకు సర్పదోషం వచ్చే ప్రమాదం ఉంది. ఇది చాలా మందికి తెలియదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సినిమాల్లో టీవీ సీరియల్లో పాములు పాలు తాగినట్టు చూపించడం వల్ల ఇవి నిజమైన పాములు కాదు. అవి ఒకవేళ నిజమైన పాములైనా అవి ట్రైనింగ్ తర్పీదు పొందిన పాములు అవి కనుక అవి తాగినట్టు అలా నోరు పెట్టి ఆ పాలల్లో కనిపిస్తాయి. పాములు పాలు తాగవమ్మా, పాములు పాలు తాగవు. అడవుల్లో తిరిగేటువంటి పాములు పాలు తాగవు, వాటికి పాలు అవసరం లేదు. మరి ఏం చేసేవాళ్ళం మన పూర్వీకులంటే నాగరాళ్లకు పాలనతో అభిషేకం చేసేవాళ్ళం. మన సాంప్రదాయం నాగరాళ్ళు, నాగుపాము లాంటి రాళ్ళు మీరు చెప్పినటువంటివి. ఒక రాయి ఉంటుంది, ఆ రాయికి ఇలాంటి పాములు చెక్కినటువంటి విగ్రహం ఉంటుంది, ఇంకొక పక్కన ఇంకొకటి ఉంటుంది, దానికి ఇలాంటి 2 పాములు ఉంటాయి. వీటిని నాగరాళ్ళు అని పిలుస్తాం. ఇవి మీకు రావి చెట్టు కింద, వేప చెట్టు కింద, శివాలయం దగ్గర, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర ఉంటాయి. కొన్ని చోట్ల అయితే నాగరాళ్లే ప్రతిష్ఠ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇటువంటి వాటికి అభిషేకం చేయాలి. చిన్న చిన్నవి దొరుకుతాయి మనకు పూజా సామాగ్రి షాపుల్లో పోయి అడుగుతామంటే చిన్న వెండిది అంత పడగ. ఈ రావుకేతు పూజలు చేసే వాళ్ళకి వాళ్ళు ఇస్తారు ఆ పూజ సామాగ్రి, ఆ కిట్టుతో పాటు ఆ విగ్రహాల్లో చిన్నది 5 తలలు కలిగినటువంటి ఒక చిన్న వెండి పడగ, ఒకే తల కలిగింది అని ఇస్తారు. ఈ 5 తల కలిగింది కేతు, ఒకే తల కలిగినటువంటి చిన్న పడగ ఆ వెండి పడగ రాహు, వాటికే పూజ చేయిస్తాడు వాడు. ఆ కాళహస్తి రావుకేతు పూజలు చేసేటువంటి వారు మనకు వాటికే పూజలు చేయిస్తారు. కనుక అలాంటి విగ్రహాలు, రాతితో పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి, ఆలయాల్లో ఉంటాయి. మనం కొత్తగా వాటిని స్థాపించాల్సిన పని లేదు. వాటికి వెళ్ళి మనం పాలాభిషేకం చేసి పూజలు చేసుకొని రావచ్చు. పుట్టల్లో పాలు పోయకూడదు. లేదు నేను పుట్ట దగ్గర పూజ చేసుకోవాలనుకుంటే మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, ఆ ప్రమిదలు తీసుకెళ్లి పుట్ట దగ్గర పెట్టి అందులో పాలు పోసి పూజ చేసుకొని నమస్కరించుకోండి. ఏవో ఒకటి తాగుతాయి, ఆ పాలు తాగే జంతువులు ఇతర జీవులు తాగుతాయి. అంతేగాని పుట్టల్లో ఉండేటువంటి రంధ్రాల్లో పాలు పోసి దాన్ని ఇబ్బంది పెట్టకండి. దీనివల్ల దోషం పోవడం కాదు కదా, కొత్త దోషం వచ్చే ప్రమాదం ఉంది, పైగా దానికి హాని జరుగుతుంది. ఇది ఆచరణ సాధ్యంగా ఆలోచించి కార్యక్రమాలు చేయాలి. అదే మీరు అన్నారు కదా, భగవంతుని నమ్మడం కాదు, ఎటుబడితే అటు నమ్మడం కాదు, ఎదుబడితే అది చేయడం కాదు. మనం దాన్ని అర్థం చేసుకుని తద్వారా వచ్చేటువంటి ఆ ఫలితాన్ని పొందాలి. పూజ చేసే విధానంలో కూడా మనం తప్పులు చేసుకుంటూ వెళ్ళి ఎదుటివారికి హాని చేసే విధంగా మనం ప్రవర్తించకూడదు. అది మన ప్రజాస్వామ్యం, హైందవ ధర్మం అది. సో ఈ విధంగా పాములకు పాలు పోసి తాపడం కంటే పాలతో అభిషేకం చేయడం, వేరే పాత్రలో పాలు పోసి వచ్చేయడం మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. అంటే మాకు భక్తులకు చాలా సందేహాలు ఉండేటి ఈ పూజల విషయంలో, మీరు నిజంగా చాలా క్లుప్తంగా క్లియర్గా చెప్పారు. నెక్స్ట్ తులారాశి వాళ్ళకు ఏ విధంగా ఉంది?
ఈ తులారాశి వారికి మే 1 వరకు సప్తమంలో గురువు ఉన్నారమ్మా. మే 1 తర్వాత అష్టమానికి గురువు వెళ్తారు. ఒక 6 నెలల కాలం అంత బాగుండదు. వారు చేస్తున్నటువంటి పనులు అయితే నిర్వహిస్తారు, కానీ మధ్యలో కాస్త ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ, లేకపోతే సమాజంలో కొన్ని ఇబ్బందులు, ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం తులారాశి వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తుంది. అంటే గురుబలం కాస్త 50% తగ్గేటువంటి ప్రమాదం ఉంది. అలాగే వీరికి పంచమంలో శని ఉన్నాడు, ఆయన చతుర్థానికి వచ్చేస్తున్నాడు. చతుర్థానికి వస్తే అర్ధాష్టమ శని అంటాం. అంటే ఒక రకమైనటువంటి పొట్టకు సంబంధించిన అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది. అది మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. అంటే శని భగవానుడు అంటే జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు ఇస్తుంటాడమ్మా. కనుక వాటికి దృష్టిలో పెట్టుకొని శని భగవానుడికి వీళ్ళు పూజలు చేసుకోవాల్సి ఉంటుంది ఈ సంవత్సరము. వీరికి రాహు 6వ ఇంట్లో ఉన్నాడు. సో ఇది శుభకార్యం, ఒక శుభ ఫలితం అని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో వీరు కనకదుర్గాదేవికి ఎక్కువ వీరికి రాహు మంచి ఫలితాలు ఇవ్వడం వల్ల అప్పుడప్పుడు కనకదుర్గాదేవిని పూజించుకోవడం వల్ల ఇంకా ఎక్కువ శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వీరికి కూడా ఈ కేతు ఒక్కరు వీరికి ప్రతికూలంగా లేడు. 12వ ఇంట్లో కేతు అంటే ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది. తీర్థయాత్రల పేరుతో విపరీతంగా ఖర్చు పెట్టే ప్రమాదం కూడా కనిపిస్తుంది. అంటే తీర్థయాత్రలు పుణ్యం కదా, అంటే పుణ్యం పేరుతో కాస్త ఎక్కువగా వాళ్ళు ఖర్చులు పెట్టడం, లేకపోతే ఎక్కువ అనుకోకుండా ఖర్చులు అయిపోవడం. మనకు కొన్ని ఆలయాలకి మనం అనుకున్న బడ్జెట్తో పోతాం, అక్కడ మన బడ్జెట్ పెరిగిపోతుంది. కానీ మనం తప్పదు, వచ్చేసాము అనుకొని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అప్పులు చేసో ఏదో చేసి ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని వస్తాం. కానీ నేనేదో ఇంతతో అనుకున్నాను, ఎక్కువైపోయిందని ఎక్కడో మన శక్తికి మించి ఖర్చు పెట్టాం. అటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ కేతు 12వ ఇంట్లో ఉండడం వల్ల. కాబట్టి వీరు గణపతి ఆరాధన చేసుకోవాలి. ఈ ఈశ్వరునికి అభిషేకం చేస్తే మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. తులారాశి వారు ఈ అర్ధాష్టమ శని దోషం ఉంది కాబట్టి ప్రతి శనివారము శివాలయానికి వెళ్ళి పాలాభిషేకం చేయించుకుంటే ఎక్కువ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే నాటు ఆవులు, దేశీయ ఆవులకి ఏమైనా వీరి చేతులారా ఆహారం పెడితే ఇంకా శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. పచ్చగడ్డి కావచ్చు, నీరు కావచ్చు, వాటి తినేటువంటి ఆహారం అందిస్తే మనకు చాలా ఉన్నాయి, గోశాలలు ఉన్నాయి. వాటికి వెళ్ళి వాటికి ఒక రోజుకు ఒక వారానికి సరిపడా ఆహారానికి సరిపడా డబ్బు ఇచ్చినా కొంతవరకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ శివాలయాల్లో కూడా మీరు అన్నట్టుగా అభిషేకం చేయాలి స్వామిని వెళ్తే సోమవారం రండి చేస్తామంటుంటారు. శనివారం ప్రతి స్వామివారికి ప్రతిరోజు అభిషేకం చేస్తారు ఉదయం పూట వారు. అదేదో ఆ శనివారం తొలి అభిషేకం చేస్తాం, ఆ డబ్బు ఖర్చు మేము ఇస్తాం స్వామి అని చెప్పి శనివారం రోజు అభిషేకం చేయించుకుంటే ఆ తొలి అభిషేకమే చేయించుకున్నారనుకోండి, వీరికి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఉంటుంది. గోసేవ చేసుకోవడం వల్ల ఎక్కువ శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఒక విధంగా దశ తిరుగుతుందని చెప్పవచ్చమ్మా. పంచమంలోని గురువు వస్తున్నారు వారికి, వృశ్చిక రాశి వారికి. ఆ కారణం చేత వీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. అనుకున్న దానికంటే ఎక్కువ శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాల్చే ఫలితాలు ఉన్నాయి. సంతానం మంచి స్థానానికి ఎదుగుతారు. వీరు కొత్తగా చేయాలనుకున్న వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. రాజకీయ నాయకులు కూడా శుభ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది వీరికి. ఈ సంవత్సరము దశమంలో కేతు ఉన్నారు. నిరాడంబరంగానే వీరు మంచి విజయాలను పొందగలుగుతారు. ఎలాంటి ఖర్చు, ఎలాంటి బాధ్యతలు, హడావుడి లేకుండానే వారు గత సంవత్సరంలో పడినటువంటి బాధలన్నీ ఈ సంవత్సరంలో తిరిగి ఒక రకంగా వారు ప్రశాంతతను, ఆనందాన్ని పొందగలిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 4వ ఇంట రాహు ఉన్నాడు. అంటే కుటుంబం కోసం ఎక్కువ ఆలోచించడం, ఎక్కువగా ఖర్చులు చేయడం, దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు చేసే అవసరం కనిపిస్తుంది. ఆ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. శని కూడా వీరికి ఈ సంవత్సరం 3వ ఇంటికి వస్తున్నాడు. అటు వ్యవసాయ రంగంలో బాగుంటుంది. పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు, నూతన ఫ్యాక్టరీలు పెట్టుకునే వాళ్ళు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాహువు 4వ ఇంట్లో ఉన్నారు కాబట్టి కనకదుర్గాదేవికి పూజలు చేసుకోవడం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోవడం, వినడం, శ్రీ సూక్తం వినడం, చదువుకోవడం వారి అవసరాన్ని బట్టి ఇది చేసుకుంటే ఈ సంవత్సరం మరింత ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. సో వీళ్ళకి కొంచెం అద్భుతమైన ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. రాశి వాళ్ళకి ప్రతికూల గ్రహాలు తక్కువ ఉన్నాయి. తర్వాత ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది? ధనుసు రాశి వారికి ఇప్పుడు మే 1 వరకు చాలా బాగుందమ్మా. ఈ ధనుసు రాశి వారికి వీరికి గురువు 6వ ఇంటికి వెళ్తున్నారు. అంటే కొద్దిగా గురుబలం తగ్గేటువంటి సూచన కనిపిస్తుంది. అంటే పోటీ పెరుగుతుంది. వీరు చేసేటువంటి వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ వీరికి పక్కన వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల వారు ముందుకెళ్ళిపోతున్నారు, వారు అభివృద్ధి చెందుతున్నారు అనేటువంటి బాధ, ఆలోచనలు ఎక్కువ చేసేటువంటి కనుక వీరి ఆలోచనలని నియంత్రించుకోవాలి. కొంచెం గురువును సంబంధించిన సిద్ధి సాయినాథునికి పూజలు చేయడం, దత్తాత్రేయ స్వామికి పూజలు చేయడం చేయాలి. వీరికి ఆదాయం కూడా ఈ సంవత్సరం 8 కనిపిస్తుంది, వ్యయం ఎక్కువగా ఉంది, 14 కనిపిస్తుంది. రాజ్యపూజ్యం 4 ఉంది, అవమానం 5, అది కూడా
రాజపూజ్యానికంటే అవమానం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే శని భగవానుడు మళ్ళీ ముందుకు రావడం వల్ల, ఆయన వక్రించి రావడం వల్ల ఏలినాటి శని వెళ్ళిపోయింది ధనుసు రాశి వారికి. కానీ ఒక 6 నెలల కాలం మళ్ళీ ఏలినాటి శని వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వీరు శనేశ్వరుని ఆలయానికి వెళ్ళగలిగితే మంచిది. శనేశ్వరుని ఆలయాలు మనకు తక్కువ ఈ ప్రాంతంలో. మనకు తమిళనాడులో తిరునల్లారు అనేటువంటి ఒక ఊర్లో శనేశ్వరునికి పెద్ద ఆలయం ఉంటుంది. అక్కడ అభిషేకాలు పూజలు నిర్వర్తిస్తారు. కుంభకోణం దగ్గర ఎక్కడ ఉంది ఆలయం, అక్కడికి వెళ్ళవచ్చు. అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు వెళ్ళలేని ఇక్కడ మనకు అందుబాటులో ఈశ్వరునికి పూజలు చేసుకోవచ్చు, ఆంజనేయ స్వామికి పూజలు చేసుకోవచ్చు, గోసేవ చేయవచ్చు. శని భగవానుడు కొంచెం వయసు రీత్యా పెద్దవాడు, అంటే ముసలివాడు పెద్దవాడు అని చెప్పాలి గ్రహాలలో. శని భగవానుడు కాస్త వయోవృద్ధుడు. మన ఇంట్లో అవ్వలు తాతలు పెద్దమ్మలు కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు మనం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఇంకా అవుట్డేట్ అన్నట్టుగా, మనం చాలా మోడర్న్ అన్న భావంతో తెలిసి తెలియక వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళ మాట వినకుండా పోవడం, నేను మళ్ళీ వస్తాను లేనడం, వాళ్ళని కొంచెం నిర్లక్ష్యం చేసి ప్రవర్తిస్తాం. అటువంటి వాళ్ళ దగ్గర కూర్చొని ఈ శని ప్రభావం ఉన్నవాళ్ళు ఎవరైనా, ఏలినాటి శని ఉన్నవాళ్ళు, వాళ్ళతో ప్రేమగా మాట్లాడి వాళ్ళు ఏం చెప్తారో విని, వాళ్ళకి ఏం అవసరమో తెలుసుకుని, వారికి కావాల్సిన పండ్లు లేకపోతే ఔషధాలు మెడిసిన్స్ తెచ్చిచ్చి ప్రేమగా ఉంటే శని ప్లీజ్ అవుతాడు. శని భగవానికి సంబంధించి నువ్వులు నూనె పోసి అభిషేకం చేసేయండి, నువ్వులు దానం చేసేయండి కాదు మనం చేయాల్సింది. ఆవులకి ఆ గోశాల దగ్గరికి వెళ్ళి శుభ్రం చేయండి, ఆవుకి ఆహారం పెట్టండి, మన ఇంట్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళతో గౌరవంగా ప్రేమగా మాట్లాడండి. శని ప్లీజ్ అవుతాడు, శని మనకు అనుకూలంగా మారుతాడు. ఇలా శనిగ్రహాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి మనం బయటికి వెళ్తామమ్మా, ఏవో కొనుక్కుంటాం వస్తుంటాం. వారికి ఇష్టమైన పదార్థం ఏదో తెలుసుకొని ఆ తాతగారికో అవ్వగారికో ఒక నల్ల ద్రాక్షనో ఇంకోటో ఏదో వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వండి ప్రేమగా. శని భగవానుడు మనకు అనుకూలంగా మారిపోతాడు. ఇన్ని రకాల పరిహారాలు ఉన్నాయి. దానాలు చేసుకోవచ్చు, మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని గౌరవంగా ప్రేమగా మాట్లాడవచ్చు, గోవులకు సహాయం చేయవచ్చు. మనం అక్కడక్కడ ఆలయాల దగ్గర నిరుపేదలు కూర్చొని ఉంటారు, వాళ్ళకి శనివారం రోజు మీకు చేతనైనటువంటిది నిమ్మకాయ అన్నంతో చేసినటువంటి అన్నం అనుకోండి, లేకపోతే వెజిటబుల్ బిర్యానీ లాంటిదో, లేదా చిత్రాన్నం అని మనం చింతపండుతో చేసి ఇటువంటి అన్నం చేసి కొన్ని ప్యాక్ చేసి ఒక 5-6 ప్యాకెట్లు ఎత్తుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి, అంటే డబ్బులు ఇచ్చారనుకోండి, వాడు ఏం చేసుకుంటాడో తెలియదు, వాడు మంచికి ఉపయోగిస్తాడో చెడుకు ఉపయోగిస్తాడో మనకు తెలియదు. మీరు ఇచ్చిన ఆహారాన్ని వాడు ఆ పొట్లను తీసుకొని ఇంకేమీ ఆలోచించుకొని అలా తినేస్తాడు, సద్వినియోగం అవుతుంది. వారికి ఆహారం పెట్టండి, మీ శక్తికి మేరకే. ఒక కేజీ బియ్యం వండి పెట్టండి, ఎంతమందికి వస్తే అంతమందికి ఇవ్వండి. పండ్లు అది కూడా ఇవ్వలేరు మీరు, ఒక డజన్ అరటి పండ్లు తీసుకెళ్ళి 2 పండ్లు ఇవ్వండి వాళ్ళకి. ఏ పండ్లు అందుబాటులో ఉంటే ఇవ్వండి. ఇవన్నీ చేయడం వల్ల కూడా శని ఫిలీజ్ అవుతుంది, అంత దూర ప్రాంతాలకు వెళ్ళలేని వారికి. ఓకే. అంటే గురువుగారు ఇక్కడ నాకు అంటే మీరు శనిదేవుడి గురించి చెప్తున్నారు కాబట్టి చాలా మందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ గుడిలో అయినా నవగ్రహ విగ్రహాలు ఉంటాయి. చాలా మంది దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత నవగ్రహాల చుట్టూ కూడా తిరిగి మొక్కుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే తెలియక విగ్రహాలను తాకుతూ ఉంటారు. ఇంకొంతమంది ఆ విగ్రహాలను తాక్కుంటూ శనిదేవుణ్ణి ఇట్లా అంటే తాకి మొక్కిన తర్వాత వేరే ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ కానీ వేరే ఎవరైనా కానీ నువ్వు శనిదేవుడి విగ్రహాన్ని తాకినావు, కథం ఇంక ఈ సంవత్సరం మొత్తం శనిదేవుడు నీ చుట్టే ఉంటాడు ఇట్లా అంటూ ఉంటారు. అవి వాస్తవాలేనా? అంటే శని విగ్రహాన్ని తాకకూడదా? అవన్నీ అవాస్తవాలు, అవన్నీ నిజాలు కాదు. ఓకే. విగ్రహాలు అవి గ్రహాలకు సంబంధించినటువంటివి, అవి కూడా దేవతలే, గ్రహ దేవతలు అంటాం. వాళ్ళు ఎవరూ చెడు చేయరు. మనము చేసిన కర్మల వల్ల వాటి ప్రభావం వల్ల మనకు కాస్త ప్రతికూల ఫలితాలు వస్తాయని మనం ముందే చెప్పుకున్నాం. సో మనం ప్రతికూల ఫలితాలు వస్తాయినప్పుడు వారికి అభిషేకము పూజ నిర్వర్తిస్తున్నాం. వారి పాదాలు తాకినంత మాత్రం ఆయన మీ వెనకంటే రారు. గ్రహాలను తాకి మొక్కొచ్చు. కాకపోతే దేవతలు వేరు, గ్రహ దేవతలు వేరు. మనకు ఒకే ఆలయంలో శివాలయంకో ఆంజనేయ స్వామి ఆలయంకి వెళ్తే అక్కడ ఈ గ్రహాలన్నీ మీరు అన్నట్టు 9 గ్రహాలు ఉంటాయి, ఒక్కొక్క వైపు తిరిగి ఉంటాయి. తర్వాత మామూలు ఆలయం ఆంజనేయ స్వామి ఆలయము, శివాలయం, ఇతర ఆలయాలు ఉంటాయి. మీరు మొట్టమొదట వెళ్ళి గ్రహదేవతలకు పూజ చేసో అభిషేకం చేసో వాటి ప్రదర్శన చేశారనుకోండి, కాళ్ళు చేతులు కడుక్కోండి. ఆ గుళ్ళో ఎక్కడ ఒక ట్యాప్ ఉంటుంది కదా, బాత్రూమ్ లాంటిది, అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ఆలయం, పెద్ద ఆలయం అంటే ఆంజనేయ స్వామి ఆలయానికి ఇతర ఆలయానికి వెళ్ళండి. లేదా ముందు స్వామివారి ఆంజనేయ స్వామిని శివాలయం ఏ స్వామి ఉంటే ఆ స్వామిని దర్శించుకున్నారు, అక్కడ పూజలు అయిపోయింది. తర్వాత మీరు నవగ్రహాల పూజలు చేసుకోండి. చివరిలో నవగ్రహాల పూజ చేసుకుని ఇంటికి వెళ్ళిపోండి. అంతే తప్ప ఆ నవగ్రహాలు తాకడం వల్ల ఏమీ రాదు. మళ్ళీ ఈ నవగ్రహాల పేరుతో దానాలు చేస్తాం కదా. ఇప్పుడు మీకు శని భగవానుడికి నల్ల నువ్వులు దానం చేయమని ఎవరో చెప్పింటారు. ఆ నల్ల నువ్వులు 1 కేజీ 1.25 కేజీ ఇవ్వండి అని చెప్తారు. ఇవన్నీ పాత పద్ధతులు. అవి తీసుకెళ్ళి అపురోహితుల వారికి ఇస్తాం. మీ శనంతా నాకు వచ్చేసిందమ్మా, నాకు ఇంకొంచెం డబ్బులు ఏందమ్మా అని ఎవరైనా అంటే అది అబద్ధం. మీ శని ఆయనకు పోదు, అది ఒక పరిహారం. ఆయన నల్ల నువ్వులు కూడా ఏమీ చేసుకోలేడు. ఆయనకు కావాల్సిన పరిహారానికి 50 గ్రాములు తీసుకుంటాడు, మిగతా తీసుకెళ్ళి ఆయన అమ్ముకోవాల్సిందే. ఇటువంటి పరిహారాల వల్ల పెద్ద ఫలితాలు కూడా ఉండదు. అందుకే మనం చేసేటువంటి దానం
ఎదుటివారికి ఉపయోగపడాలి, అది సద్వినియోగం కావాలి. అప్పుడు వాడు సంతుష్టుడైతే ఆ ఫలితం మనకు అందుతుంది. కనుక మనం ఆలోచించాలి. కొన్ని పద్ధతులు, కొన్ని పాత పద్ధతులని వదిలించుకోవడం కూడా మంచిదే. శనేశ్వరునికి అభిషేకం చేయడం కంటే ఈశ్వరునికి అభిషేకం చేయండి, శని భగవానుడు ప్లీజ్ అవుతారు. ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ, వడమాల పూజ, సింధూరు పూజ చేయండి, మనకు తప్పకుండా ఈ శని ప్లీజ్ అవుతాడు. గోసేవ చేయండి, ఈ శని ప్లీజ్ అవుతాడు. వయోవృద్ధులకి, చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, పక్కింట్లో ఉన్న వారికి, మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని గౌరవించండి, వాళ్ళ ప్రేమతో మాట్లాడండి, శని ప్లీజ్ అవుతాడు. పేదవారికి, నిరుపేదలకి ఆహారం దానం చేయండి, పండ్లు దానం చేయండి, శనీశ్వరుడు ప్లీజ్ అవుతాడు. ఇన్ని పరిహారాలు చేసుకోవచ్చు. శని గ్రహం అన్నటువంటిది కష్టానికి ప్రతీక, శ్రమజీవులకి ప్రతీక, కాస్త నిదానంగా వెళ్ళేటువంటి గ్రహం. మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ప్రయాణం చేస్తూ ఉంటుంది. సూర్య భగవానుడు 30 రోజులు అనుకోండి, బుధుడు 28 రోజులు అనుకోండి, శుక్రుడు 30 రోజులు ఒక రాశిలో ప్రయాణం చేస్తాడు. చంద్రుడు 1.5 రోజు 2 రోజులే ప్రయాణం చేస్తాడు, తొందరగా వెళ్ళిపోతూ ఉంటాడు. గురువు 1 సంవత్సర కాలం. ఇప్పుడు మే 1వ తారీఖున గురువు వృషభ రాశిలోకి వెళ్తున్నాడు అని చెప్పాను మీకు. అంటే మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్ళడానికి 1 సంవత్సర కాలం పడుతుంది. ఆయన వృషభ రాశిలోకి వెళ్ళినప్పుడు, ఒక్కొక్క రాశిలోకి ఆయన వచ్చినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. అవును. ఇప్పుడు నర్మదా నదికి పుష్కరాలు మే 1 నుంచి. ఓహో. మనకు ఇండోర్ అలహాబాద్ దగ్గర ఉంది నర్మదా నది. 14 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి అంటారు కదా. అది వేరు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఒక్కొక్క నదికి 12 సంవత్సరాలు పడుతుంది. 12 రాశులు కదా. గురువు ఒక్కొక్క రాశి నుంచి తిరిగి ఒక రాశికి రావడాలంటే 12 సంవత్సరాలు పడుతుంది కదా. ఇప్పుడు వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నదికి, మళ్ళీ నర్మదా నదికి రావాలంటే ఇంకా 12 సంవత్సరాలు పడుతుంది. అది దాన్ని పుష్కరం అంటాం. అయితే ఇప్పుడు పుష్కరాలు ఉన్నాయి. మే 1వ తారీఖు నుంచి ప్రారంభం, మే 12 వరకు ఉంటుంది. నర్మదా నదిలో వెళ్ళి స్నానాలు చేయవచ్చు. నర్మదా నది ప్రవహించలేని అంటే ఒక ఏదైనా గ్రామం గానీ ఊరు గానీ ఉంటది కదా, మరి వాళ్ళ దగ్గర ఉండే నదిలో చేయొచ్చా? అది ఆ నదికి సంబంధించినటువంటి, అంతే, అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి. చేయలేకపోతే నమస్కారం చేసుకోవడం, అంతే. మనం చేయగలిగింది ఏమీ లేదు. అది ఒక్కొక్క నదికి అట్లా వస్తుంది. మనకు దగ్గరలో ఉండే నదులు కూడా వస్తాయి పుష్కరాలు. మనకి ఇక్కడ ఉంటే కృష్ణానది, గోదావరి, ఇలా వాటికి వచ్చినప్పుడు వాటికి మనం పూజలు చేసుకోవడం. అది అక్కడ అలహాబాద్ దగ్గర ఉంది. అక్కడ వెళ్ళి మనకు ఒక ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక శివాలయం కూడా అక్కడ ఉంది. అంటే పుష్కర స్నానం చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి గురుగారు? పుష్కర స్నానం అంటే పుష్కరుడు అన్నటువంటి గురు సంబంధమైనటువంటి ఒకానొక దేవత నర్మదా నదిలోనికి ప్రవేశిస్తాడు. ఏ నదికి పుష్కరం వస్తుందో ఆ నదిలోకి ఆయన ప్రవేశిస్తాడు. సంవత్సర కాలం ప్రారంభమైన 12 రోజులు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. చివరి 12 రోజులు ఉంటుంది. సంవత్సరం అంతా కూడా ఉంటుంది. ప్రారంభం రోజే మన వాళ్ళు ఎక్కువగా వెళ్ళి పూజలు అవి అక్కడ నదికి చేసి ఆ నదిలో స్నానం చేస్తాం. 3.5 కోట్ల దేవతలు నదిలోనికి ప్రవేశిస్తారు అని మన వేదాలు చెప్తున్నాయి, మన పురాణాలు చెప్తున్నాయి. అంటే మన పూర్వీకులు చెప్పిన గ్రంథాలు వాటి ఆధారాలు చెప్తున్నాయంటే, ఏ నదికి పుష్కరం వస్తుందో ఆ నదికి గురు సంబంధమైనటువంటి పుష్కరుడు అందులో ఉంటాడు. ఆ రకంగా పుణ్యఫలం వస్తుంది. 3.5 కోట్ల దేవతలు ఆ నదిలోకి ప్రవేశిస్తారు. అటువంటి నదిలో మనం స్నానం చేస్తే ఏమైనా మన కర్మలు ఉంటే, చెడు కర్మలు ఉంటే తొలగిపోతాయి, పుణ్యఫలం పెరుగుతుంది. ఇంకొకటి, పితృదేవతలకు తర్పణాలు కూడా ఇస్తారు అదే సమయంలో. ఇప్పుడు మనకు పితృపక్షాలను వస్తాయి, అమావాస్య రోజు చేస్తాం, తిథి రోజు చేస్తాం, కొన్ని పండుగల్లో చేస్తాం. అట్లాగే పుష్కర సమయంలో పితృదేవతలకి ఆ నది ఒడ్డున స్నానం చేసి వాళ్ళకి తర్పణాలు ఇచ్చి వారి పేరు మీదుగా దానాలు చేస్తే పితృదేవతలు కూడా సంతోషిస్తారు. అది మనకు మే 1 నుంచి మే 12 వరకు ఉందమ్మా. ఈ 2024లోనే ఉంది నర్మదా నదికి. ఇక్కడ లేదు, అది అలహాబాదు ఇండోర్ ప్రాంతానికి వెళితే అక్కడ ఆ నది కనిపిస్తుంది. మకర రాశి వాళ్లకు ఏ విధంగా ఉంటుంది? ఏ దేవుడిని ప్రార్థించాలి? మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉందమ్మా. అంటే అట్లానే భయపడాల్సిన పని ఏమి లేదు. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14 సేమ్ ఈక్వల్ గా ఉంది. వారి ఆదాయానికి సంబంధించినంత ఖర్చు పెడతారు. రాజపూజ్యం 3, అవమానం 1, కాస్త గౌరవం ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరంలో వీరికి చతుర్థ పంచమ భావాల్లో ఆయన సంచారం కొనసాగుతుంది. కాబట్టి చతుర్థంలో గురువు ఉన్న 50% సుఫలితాలు ఉంటుంది. పంచమంలో గురువు వెళ్తే చాలా సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా గురువు అయితే 50% వాళ్ళకి సుఫలితాలు ఇస్తున్నారు. అంటే చదువుకునే విద్యార్థులకి చదువులు బాగా ఉంటాయి, కష్టపడి చదివిన వారికి ఫలితం ఉంటుంది, సంతానం అభివృద్ధి పథంలోకి వెళ్తుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కష్టంతో కూడినటువంటి ఫలితాలు వచ్చే అవసరం కనిపిస్తుంది. ఇవన్నీ బాగానే ఉంది. కుజుడు బాగా అనుకూలంగా ఉన్నారు. భూములు ఏమైనా కొనుగోలు చేయాలంటే చేసుకోవచ్చు, ఇళ్ల స్థలాలు లాంటివి, లేకపోతే వ్యవసాయ భూములు కొనుగోలు చేసుకోవచ్చు. భూములు అమ్మాలనుకుంటే అమ్మడం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. 3వ ఇంట రాహువు ఉన్నాడు. రాహువు సహకారిగా ఉండేటప్పుడు విదేశాలకు వెళ్ళడం, విదేశీ ప్రయత్నాలు సఫలం కావడం, నూతన వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, ఇలాంటి శుభ పనులన్నీ వీళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఏలినాటి శని 1, కేతు 1 బాలేడు.
భాగ్యంలో కేతు ఉన్నాడు, ద్వితీయ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. కాబట్టి వీరు మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా తిరునల్లారికి వెళ్ళి శనీశ్వరుని ఆలయాన్ని దర్శనం చేసుకోవడం, లేకపోతే ఆ సిద్ధి సాయినాథని మహారాష్ట్రలో శనిసింగనాపురం వెళ్ళడం, ఆంధ్రాలో కూడా మందవల్లి అనే ప్రాంతంలో ఒక శివాలయం ఉంది, అక్కడికి వెళ్ళడం. అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఈశ్వరునికి పూజలు చేసుకోవడం, ఆంజనేయ స్వామికి పూజలు చేయడం, గోసేవ చేయడం, వయోవృద్ధులకు సేవ చేయడం, ఇవన్నీ చిన్న చిన్న దానాలు శనివారం రోజు ఆహారంలో అవి అందించడం వల్ల సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక కేతువు బాగలేడు కాబట్టి 9వ ఇంట కేతువు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటే నిత్య గణపతి ఆరాధన, గరిక మాల సమర్పించడం స్వామివారికి, గణేశాష్టకం చదువుకోవడం, బాగా ఉడికించిన ఉలవలను బాగా ఉడికించి బెల్లపొడితో కలిపి ఆవులకి ఏదైనా ఆహారంగా అందించడం, ఇవి చేయడం వల్ల ఈ శనికి కేతువుకి పరిహారాలు చేసుకుంటే మరింతగా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మకర రాశి వారికి. కుంభరాశి వాళ్లకు ఏ విధంగా ఉంది? వాళ్ళు ఎటువంటి దానాలు చేయాలి? కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14 అమ్మ. రాజ్యపూజ్యం 6, అవమానం 1. వీరికి కూడా కష్టానికి తగిన ఫలితం ఉంటుంది, ఫలితంతో పాటు గౌరవం లభించే అవకాశం ఉంటుంది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరం అంతా కూడా వీరికి తృతీయంలోనూ చతుర్థ భావంలోనూ గురుబలం కొద్ది తగ్గేటువంటి అవకాశం ఉంది. ఒక 20% మాత్రమే గురుబలం వస్తుంది. అలాగే కుజుడు ఈ సంవత్సరం వీరికి బాగా ఉన్నారు కాబట్టి భూములు కొనుగోలు చేయడం కానీ, వాహనాలు కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం వీరు ఎప్పటి నుంచో అనుకుంటుంటే అటువంటి వాహనం కొనుగోలు చేయడం వల్ల శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. రవి భగవానుడు బాగున్నారు వీరికి ఈ సంవత్సరం కొన్ని మాసాలలో. కనుక రాజకీయ నాయకులకి పదవులు రావడానికి కానీ, ఉన్న ఉద్యోగంలో ఎక్కువ ఇంకొంచెం పెద్ద ఉద్యోగంలోకి పొందడం, ఎదగడానికి అవకాశం ఉంటుంది, ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు, అష్టమంలో కేతు ఉన్నారు. కాలసర్ప దోషం ఒకటి ఇబ్బంది పెడుతుంది వీరికి. వీరు ఈ కుంభరాశి వారు ఈ శని దోషాన్ని కొంచెం బయటపడడం కోసము ఈశ్వరునికి అభిషేకం చేసుకోవడం, శనివారం రోజు శ్రీకాళహస్తి రావుకేతు పూజలు చేసుకోవడం. శ్రీకాళహస్తికి వెళ్ళి రావుకేతు పూజలు చేసుకోలేని వారు కనకదుర్గాదేవికి పూజలు చేసుకోవడం రాహు ప్లీజ్ అవుతాడు, గణపతి పూజలు చేసుకోవడంలో కేతు ప్లీజ్ అవుతాడు. ఈ 2 పరిహారాలు చేసుకోవడంలో మరింతగా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. చివరిగా మీనరాశి వాళ్లకు ఏ విధంగా ఉంది? ఈ ద్వాదశ రాశుల్లో చివరి రాసినటువంటి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5. ఎక్కువ సంపాదిస్తారు, ఖర్చు తక్కువ పెడతారు అని చెప్పవచ్చు. రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంది. అంటే గౌరవం తగ్గేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ద్వితీయ భావంలో సంచరించేటప్పుడు వీరి మాటకు విలువ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన ఆదాయం అంటే భూములు కొనుగోలు వల్ల కానీ, పంట పొలాల నుంచి వచ్చేటువంటి ఆదాయాలు ఎక్కువ పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీరికి ఈ సంవత్సరం వీరికి కూడా కుజుడు అనుకూలంగా ఉన్నారు. భూముల నుంచి ఎక్కువ ఆదాయం కానీ, పంటల నుంచి ఎక్కువ ఆదాయం కానీ వచ్చే అవకాశం ఉంది. రవి బాగా అనుకూలంగా ఉన్నారు కాబట్టి పోటీ ప్రపంచంలో విజయాలు పొందగలుగుతారు, పరీక్షల్లో నెగ్గుతారు. రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం. అలాగే లాభ వ్యయాధిపతి అయినటువంటి శని కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీరికి లాభంలో కొంతకాలం ఆయన సంచారం కొనసాగుతుంది. కనుక పనివాళ్ళు, మన ఇంట్లో పనిచేసే పనివారు కానీ, ఆఫీసులో పనిచేసేటువంటి కార్యాలయంలో పనివారితోటి సఖ్యత ఏర్పడి వారి వల్ల వీరికి లాభాలు పొందడానికి అవకాశం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. కాకపోతే జన్మరాశిలో రాహువు, సప్తములో కేతు, రాహు కాలసర్ప దోషం కనిపిస్తోంది. ఈ రాహువు జన్మరాశిలో మీనరాశిలో ఉండడం వల్ల ఎక్కువ ఆశపడడం జరుగుతుంది. ఆశపడి అక్కడ కేతు ఉన్నాడు కదా, డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. వీరు అనుకున్నవి జరగవు. ఆ పని వాయిదా పడడం కానీ, అనుకున్నంత ఫలితం రాకపోవడం కానీ, ఇలాంటి ప్రమాదాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక కనకదుర్గాదేవికి పూజలు చేసుకోవడం, గణపతికి పూజ చేసుకోవడం, ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తికి వెళ్ళి రావుకేతు పూజలు చేసుకోవడం వల్ల ఎక్కువ సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే గురువు గారు, అంటే ఇప్పుడు మాకు 12 రాశుల వారి ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది మీరు చాలా చక్కగా చెప్పారు. అంటే కొంతమందికి ఎట్లా అంటే చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో భార్యది ఒక రాశి ఉంటుంది, భర్తది ఒక రాశి ఉంటుంది. కాకపోతే వీళ్ళిద్దరిది అంటే హ్యాపీ లైఫ్ కానీ, బాధ అయినా సంతోషమైనా ఇద్దరిది సేమే. మరి ఎవరి జాతకం మీద ఎక్కువ బేస్ అయి ఉంటుంది? భర్తదే. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారమ్మా, భర్తకి అనుకూల గ్రహాలు ఉన్నాయి, భార్యకి అనుకూలంగా లేదనుకోండి, ఆ ఇంట్లో ప్రధాన పాత్ర పోషించేది ఎవరు? ఆదాయం విషయంలో కానీ, వృత్తిపరంగా కానీ భర్త. సో ఆయనకు బాగుంది కాబట్టి ఈ అమ్మాయికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. లేదు, ఈ అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంది, అతను ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఈమెకు అనుకూలంగా ఉంది అనుకోండి, ఆయనకి ఏదైనా కొన్ని వ్యాపారం చేస్తున్నాడు అనుకున్నాం, వ్యాపారంలో కొద్దిగా నష్టం వచ్చినా ఈ అమ్మాయి ఉద్యోగం చేయడం వల్ల అలా ఒకరి నుంచి ఒకరికి ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు అంటే మన హైందవ సంస్కృతి ఏం చెప్తుంది వారిని వర్ణించి అంటే, పరమశివుడి గురించి చెప్తాం కదా మనం, అర్ధనారీశ్వరుడు. నిజంగా భార్యాభర్తలు అంటే మగవాళ్ళంటే గొప్పవాడు, ఆడవాళ్ళంటే బలహీనులు, ఇది కాదు. ఒక ఆత్మీయతతో కూడినటువంటి మంచి స్నేహితులు భార్యాభర్తలు. ఇది మన సంస్కృతి చెప్పింది. శివుడి యొక్క శరీరంలో సగము సాంబ, అంబిక,
పార్వతీదేవి. అలా భార్యాభర్తలు అనే వాళ్ళు ఇద్దరూ కూడా అన్యోన్యంగా కలిసి ఉంటే ఒకరికి గ్రహాలు బాగాలేకపోయినా ఒకరి గ్రహాలు బాగుంటాయి. ఇద్దరికీ బాగాలేని పరిస్థితి పెద్దగా ఉండదు. ఒక నెల వీరికి బాగుంది అనుకుంటే ఒక నెల ఆమెకు బాగలేకపోవచ్చు. ఆమెకు బాగున్న అలా ఇచ్చిపుచ్చుకునే ధోరణితోటే ఆ ఇంట్లో ఈమె కష్టం వచ్చిందనుకోండి ఆయన చూసుకుంటాడు, ఆయన కష్టం వచ్చిందనుకో ఈమె బాగుంటుంది చూసుకుంటుంది. కనుక అలా భగవంతుడు వాళ్ళని సమతుల్యత చేయడానికి అవకాశం ఉంటుంది. అలా భయపడాల్సిన పని లేదు. ఒకవేళ ఇద్దరికీ గ్రహాలు బాగాలేదనుకోండి, నిరాడంబరంగా చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే ఆ కాలం కాస్త గడిచిపోతుంది. రాత్రి 12 గంటలే కదా, మళ్ళీ పగలు వచ్చేస్తుంది కదా, కాస్త కాలాని కోసం వెయిట్ చేయాలి. మనకు ఓపిక, నిరీక్షించే గుణం ఉంటే ఈరోజు కష్టం వచ్చింది చూద్దాం ఎన్ని రోజులు వస్తుందో అనే కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉంటే దాన్ని అనుభవించక తప్పదు కదా. సహజంగా ఏం చెప్తారంటే మనకు ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, రాని అది ఎప్పుడో మనం చేసిన పాపం కదా, దాన్ని అనుభవిస్తే అప్పు తీరిపోతుంది కదా. ఈ భావనతో కష్టాలు వచ్చిన వారు అది మనము అనుభవించాలి. అది మనం వెంటబడుతూ ఉందంటే మనం ఎక్కడో చేసినటువంటి తప్పు, దాన్ని అనుభవించేస్తే మళ్ళీ రాదు కదా. ఇప్పుడు ఒక 100 రూపాయలు మీరు ఎవరికో ఇవ్వాలమ్మా, వానికి 100 రూపాయలు ఇచ్చేస్తే మళ్ళీ అడుగుతాడు మిమ్మల్ని? అడగరు కదా వాడు. మీరు 100 రూపాయలు ఇవ్వకుండా తప్పించుకున్నారనుకోండి, వాడు కనపడినప్పుడల్లా మిమ్మల్ని అడుగుతూనే ఉంటాడు. కనుక మనకు వచ్చే కష్టాన్ని కానీ మనకు వచ్చే బాధను కానీ దాన్ని అనుభవించి తీరాలి. అనుభవించేటప్పుడు తీవ్రతను తగ్గించుకోవడానికి ఈ పరిహారాలు. ఒకవేళ దాన్ని అనుభవించేసామనుకోండి, ఆ రుణం తీరిపోయింది, మళ్ళీ మనం వెంట పడదు. కనుక దేనికి భయపడాల్సిన పని లేదు జీవితంలో. జీవితం అన్న తర్వాత వెలుగు ఉంటుంది, చీకటి ఉంటుంది, కష్టము ఉంటుంది, సుఖము ఉంటుంది. ఎప్పుడూ ఎవరిని ఇబ్బంది పడదు. కొంతమంది అకారణంగా నాకే కష్టాలు అవి ఇవి, అది వారి మానసికమైనటువంటి బలహీనత. అలా అనుకోకూడదు. అన్నిటిని ఎదుర్కొనే ధైర్యం ఉంటే తప్పకుండా, దానికి తోడు భగవంతుడు ఉంటే ఇలాంటి సలహాలు తీసుకోవడం వల్ల మనం ప్రశాంతంగా ఉండడానికి అవకాశం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. మాకు చాలా చక్కగా క్లుప్తంగా, అంటే చాలా చక్కగా వివరించారు. అంటే ఒక టీచర్ కదా, స్టూడెంట్కి అర్థమయ్యేలాగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూసారు కదండి ఈ వీడియో. ఏ రాశి వాళ్ళు ఏం చేయాలి, ఎటువంటి దానాలు చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి అనేది మనకు గురుగారు చాలా క్లుప్తంగా వివరించారు. ఇంకా మనకు ఎన్నో చాలా ధర్మ సందేహాలు ఉన్నాయి. మరొకసారి గురుగారితోని మళ్ళీ ఒక కొత్త ఇంటర్వ్యూ చేద్దాం. మనకున్న ధర్మ సందేహాలన్నీ మళ్ళొకసారి గురుగారిని అడిగి తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మళ్ళీ ఒకసారి గురుగారిని అడిగి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీక్రోధి తెలుగు ఉగాది పండుగ సందర్భంగా ఈ సువర్ణ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.